This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో మనం నిన్న పైథాన్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేసామండి. సో ఒకసారి రీవిజిట్ చేసామంటే ఏం మాట్లాడుకున్నాం అని చెప్పి మనకి. సో ఐ థింక్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు బి అండ్ 41 అండ్ పైథాన్. ఓకే, సో ఫస్ట్ సెషన్ లో వచ్చి క్లాస్ 1 లో వచ్చి మీరు చూసినట్లయితే మనకి పైథాన్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్ తో చెప్పాను మీకు. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ సెట్ చేయడము, దాంతో పాటు పైథాన్ డేటా టైప్స్ ఎంతవరకు కంప్లీట్ చేసాం మనం. మోస్ట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అని చూసాం. ఆ తర్వాత మనం స్ట్రింగ్స్ గురించి మాట్లాడాం. స్ట్రింగ్స్ లో వేరియస్ మెథడ్స్ ఏమున్నాయి, మీరు అప్పర్ కేస్ చేయడానికి, లోయర్ కేస్ చేయడానికి, స్ట్రింగ్ అనే లిస్ట్ గా మార్చడానికి, తర్వాత రీప్లేస్ చేయడానికి, ఎంటీ స్పేసెస్ తీసేయడానికి, మీకు ఇవన్నీ కూడా మీకు చూసాం. తర్వాత దాంతో పాటు ఎఫ్ స్ట్రింగ్స్ కూడా చెప్పాను మీకు. ఎఫ్ స్ట్రింగ్స్ ఫార్మాట్ కూడా చెప్పాను, జస్ట్ ఇన్ కేస్ ఎలా చేయొచ్చు అని చెప్పి. నౌ లెట్స్ మీ గో టు ద క్లాస్ 2కి వద్దాం. ఇక్కడ క్లాస్ 2కి వచ్చేసరికి మనం మాట్లాడాల్సింది వచ్చి ఇక్కడ డేటా టైప్స్ లో భాగంగా మనం ఆల్రెడీ పైన ఎఫ్ స్ట్రింగ్స్ అని మాట్లాడేసాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఇంటీజర్. ఓకే, సో క్లాస్ 2 యాక్చువల్గా ఈ క్లాస్ 2 దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చి మనకి డేటా టైప్స్ లో మీకు ఏమున్నాయి, పైకి వచ్చారనుకోండి మీకు టెక్స్ట్ అయిపోయింది, న్యూమరిక్ టైప్స్ ఉన్నాయండి మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు న్యూమరిక్ టైప్స్ లో బేసిక్ గా ఇట్లా తీసుకుందాం. నా దీంతో పెద్దగా మనం చేయాల్సిన పని ఏం లేదు. యాక్చువల్గా మీకు ఉన్నాయి మూడే. ఒకటి ఇంటిజరు, రెండు ఫ్లోటు, తర్వాత బేసిక్ గా కాంప్లెక్స్, అంతకుమించి ఏం లేదు మీకు. సో నేనేం చేస్తాను, మీకు కాంప్లెక్స్ నేను ఎప్పుడు వాడలేదు అంతగా, కానీ మోస్ట్ ప్రాబులీ ఇంటిజర్ ఈజ్ వెరీ మీకు తెలియదు కదా యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చాం అనుకోండి, సారీ. నేనేం చేస్తాను, ఏది వాడతాను మీకు, పైథాన్ -m ఐపైథాన్ అని యూస్ చేస్తాను, ఇంటరాక్టివ్ పైథాన్ యూస్ చేస్తాను. సో అఫ్ కోర్స్ మనకు కావాలనుకుంటే ఏం చేయొచ్చు, విజువల్ స్టూడియో కోడ్ లోకి వచ్చి నేను ఇక్కడ కూడా రన్ చేయొచ్చు, కానీ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను మీకు, అవునా. అంటే చిన్న చిన్న స్క్రిప్ట్స్ పనిచేయడానికి ఇంటరాక్టివ్ పైథాన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా నేను ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అప్లై చేసినప్పుడు టైప్ అని చెప్పి ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇలా అవ్వచ్చు. నా నా ఇక్కడ వచ్చి వన్ థింగ్ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ట్యాబ్ కొట్టాను అనుకోండి, దీనికి అంటే ఏ డాట్ అని చెప్పి ట్యాబ్ కొట్టినప్పుడు మీకు ఏమేమి ఉన్నాయి బేసిక్ గా ఇక్కడ చూస్తే, యాజ్ ఇంటిజర్ రేషియో, తర్వాత 2 బైట్స్, తర్వాత మేబీ ఇక్కడ ఒక మీకు రియల్ ఉంది మీకు. అంటే దీంట్లో పెద్దగా చేయడానికి ఏం లేదు మీకు ఇంటిజర్, బట్ వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 అంటాను, సి ఈజ్ ఈక్వల్ టు 30 అందాం మీకు, ఓకేనా. నా ఇక్కడికి వచ్చి టైప్ ఏ అన్నాం అనుకోండి మీకు, అది ఏందో తెలుసుకోవడానికి టైప్ ఏ కానీ బి కానీ సి కానీ ఇస్తే మీకు తెలిసిపోతుంది మీకు. కానీ ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తే మీకు రన్ చేశారు అనుకోండి, ఆబ్వియస్ గా అలా కుదరదు, ఏదో ఒకటే ఇవ్వాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్, బట్ టైప్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఏదైనా డిఐఆర్ అని చెప్పి ఏ అని ఇచ్చాను అనుకోండి మీకు, దాని కింద ఏమేమి ఉన్నాయి కింద అని చెప్పి మీకు ఇవన్నీ వస్తాయండి మీకు. మీకు దాన్ని ఏమంటారు, బిట్ లెంత్, బిట్ కౌంట్, ఇవన్నీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, అవసరం కూడా రాలేదు మీకు యాక్చువల్గా. సో ఐ థింక్ రియల్ చెక్ చేద్దాం అండి, రియల్ అంటే ఏముంటుందో మీకు. ఇక్కడికి వచ్చి పైథాన్ లెట్స్ సి ఇంట్ మెథడ్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూసారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఎక్స్ ఈజ్ కన్వర్టింగ్ ఏ స్ట్రింగ్ ఇంటూ ఇంటిజర్ అని చెప్పి ఐఎన్టీ అని ఇచ్చాము అనుకోండి మీకు. సో మీకు ఇంటిగా చేసుకోవచ్చు, ఫ్లోట్ గా. బట్ నేను చూస్తుంది ఏంటంటే మీకు రియల్ అనేది మీకు మీకు
ఏంటి రియల్ అంటే ఇంటూ ఫ్లో టు కాంప్లెక్స్ అని ఇచ్చినప్పుడు కిందకు వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదండి మీకు. సో నేనేం చేస్తాను, ఒక పని చేస్తాను, హెల్ప్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు మీకు అన్ని కూడా కిందకి రావాలా. దాంట్లో నాకు కావాల్సింది ఏంది, మనకు కిందకు వచ్చినప్పుడు ఓకే, ద రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో ఒక రెగ్యులర్ నెంబర్ కాదండి, మీకు మీరు చూసినట్లయితే కాంప్లెక్స్ నెంబర్ కి మీకు యూజ్ అవుతుంది మీకు. అండ్ ద డినామినేటర్ ఆఫ్ ద రేషియల్ నెంబర్, ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో కాబట్టి కాకపోతే ఏంటంటే వన్ థింగ్ యూ కెన్ డూ ఈస్ సమ్ టైమ్స్ మీకు ఏం చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, టైప్ ఏ అన్నప్పుడు ఎస్టిఆర్ వస్తుంది మీకు. సో కాబట్టి ఇంట్ ఇంట్ ఏ అన్నాను అనుకోండి, మీరు కన్వర్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రింట్ అని ఏ అని ఇచ్చాం అనుకోండి సరిపోతుంది మీకు. ఐ డోంట్ థింక్ మీకు దాన్ని ఏమంటారు, ఇది అవసరం లేదు మీకు, ఇంటిజర్ అని వస్తుంది. అండ్ ఫ్లోట్ అంటే తెలిసిందే మీకు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.4 డెసిమల్ సిస్టమ్ ఇవ్వాలనుకోండి మీకు. సో కాబట్టి మీకు ఏం చేయొచ్చు, ఎక్స్ అని ఇచ్చారు అనుకోండి ఫ్లోట్. సో కాబట్టి ఇంటిజర్స్ అండ్ ఫ్లోట్స్ మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు మీకు. సో ఎక్స్ డాట్ అని చెప్పి మీరు అని ఇచ్చారనుకోండి, మీకు సేమ్ అదే వస్తుంది అనమాట ఫ్లోట్ లో కూడా. సో కాబట్టి ఇంటిజర్స్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అండి, దీంట్లో మనం ఎక్కువగా తలలు బాదుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మీకు చూసారా, అక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఈ డేటా టైపు, ఈ నెక్స్ట్ వచ్చే 2 డేటా టైపులు ఉన్నాయి చూసారా, ఇవి 2 మెయిన్ అండి. ఒకటి వచ్చి సీక్వెన్స్ టైపు, 2 వచ్చి డిక్షనరీ. మీరు ఎక్కడికి పోయినా కూడా 3 తగులుతూనే ఉంటాయి అన్నమాట, అట్లీస్ట్ 3 తగులుతూనే ఉంటాయి. ఒకటి వచ్చి ఆబ్వియస్ గా స్ట్రింగ్ తగులుతూ ఉంటుంది, కానీ ఎక్కువగా సీక్వెన్షియల్ టైప్స్ యాజ్ వెల్ యాజ్ మనకి మ్యాపింగ్ టైప్. సో నేను ఏం చేస్తాను, సీక్వెన్షియల్ టైప్ తీసుకొని కిందకు వద్దాం. ఓకే, నౌ మనం లిస్ట్ ఉంది యాక్చువల్ గా మీకు. సో ఆబ్వియస్ గా లిస్ట్ అంటే ఏంటి మీకు, లిస్ట్ అంటే విచ్ ఇస్ బేసికలీ అన్ అరే అన్నమాట, విచ్ కెన్ కంటైన్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS రీజియన్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు US-East-1 అంటాను, తర్వాత US-East-2 అంటాను మీకు, తర్వాత AP-South 1 అంటాను, ఫైనల్ గా మీకు EU West 1 అందాం మనం. నా మీరు చూసినట్లయితే దిస్ ఈస్ బేసికల్లీ లిస్ట్ యాక్చువల్ గా మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, టైప్ AWS ట్యాబ్ కొట్టినప్పుడు మీకు క్లియర్ కట్ గా లిస్ట్ అని తెలుస్తుంది. లిస్ట్ లో ప్రతి ఒక్క దానికి కూడా మీకు తెలుసు ఒక ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇండెక్సింగ్ అంటే మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తే ఇక్కడ నుంచి వస్తుంది మీకు ఫస్ట్. ఎక్కడి నుంచి ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుందండి, అవును. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి మీరు చూస్తే AWS_ రీజియన్స్ అని చెప్పి మీకు 0 అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇండెక్స్ 0 అంటే 0 అని ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ లిస్ట్ లో ఇండెక్స్ వస్తుంది మీకు. సో 0 అని ఇచ్చినప్పుడు ఏమొచ్చింది మీకు, 0 పొజిషన్ ఏముందో అది వచ్చింది మీకు. సో 1 ఇచ్చాం అనుకోండి, ఎట్లా వస్తుంది చూసారా, ఇండెక్స్ పొజిషన్ మనం యాక్సెస్ చేస్తున్నాం మీకు. సో ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నా లిస్ట్ కి చాలా చాలా మీకు మెథడ్స్ ఉంటాయండి, మీకు చాలా మెథడ్స్ ఉంటాయి మీకు. ఓకే, సో ఎగ్జాంపుల్ కోసం మీరు చూసినట్లయితే మీకు పైకి వచ్చారనుకోండి, లిస్ట్ లో మీకు చాలా ఉంటాయి అనమాట. పాప్, మీకు అప్డేట్, రిమూవ్ చాలా ఉంటాయి మీకు. నా అన్నిటికంటే ఏమి బేసిక్ గా మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి నేను DIR AWS రీజియన్స్ అన్నాం అనుకోండి, మీకు ఆబ్వియస్ గా దాని కింద ఉన్నాయన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. లైక్ మీరు చూసారనుకోండి, మీకు ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మెథడ్స్ అంటే మీకు డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మెథడ్స్ అన్నమాట. మీకు దీంట్లో అన్ని అవసరం లేకపోయినా కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం యాక్చువల్ గా. నా అపెండ్ అనేది ఏంటి, మీకు లిస్ట్ అనేది యూ కెన్ బేసికలీ అప్డేట్ అండి. లిస్ట్ ని ఏం చేయొచ్చు అంటే అప్డేట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బేసిక్ గా లెంత్ అనేది డిఫాల్ట్ గా మీకు వస్తుంది. మీకు AWS రీజియన్స్ అన్నప్పుడు లెంత్ ఈస్ 4 అండి, మీకు అంటే 4 ఐటమ్స్ ఉన్నాయి.
నౌ నేనేం చేస్తాను, అడిషనల్ గా అపెండ్ అంటే మీరు లిస్ట్ మీరు యాడ్ చేయాలనుకోండి, ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అపెండ్ అని చెప్పి మీకు ఏం కావాలన్నా ఇవ్వచ్చు. నేనేం చేస్తాను, మీకు కంపల్సరీగా మీకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లెంత్ అంటే పెరిగింది యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏడబ్ల్యూఎస్ 1 2 3 వచ్చింది చూడండి. మీకు నా ఒక లిస్ట్ లో ఉన్నప్పుడు కంపల్సరీగా స్ట్రింగ్స్ ఉంటే స్ట్రింగ్స్ నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ గివ్ ఏ మిక్స్ ఆఫ్ దట్ వన్. సో అపెండ్ అనేది ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు బేసికల్లీ యాడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్, మీకు యాడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే, ఆబ్వియస్ గా మనకు కావాల్సిన ఇచ్చామనుకోండి, మీకు ఏదైనా అపెండ్ అని ఇచ్చి మీరు ఏది ఇచ్చినా కూడా మీకు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ దాన్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. యాక్చువల్ గా మీకు ఒకటి ఉండాలి, మీకు ఇక్కడ వచ్చి ఇన్సర్ట్ అని ఉంది సార్, ఐ థింక్ ఇన్సర్ట్ అనుకుంటా మీకు. ఓకే, నేనేం చేస్తాను, ఇన్సర్ట్ అన్నప్పుడు మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ దాంట్లో చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, హెల్ప్ అని చెప్పి ఇన్సర్ట్ అన్నప్పుడు ఎందుకు ఉంది అని తెలియాలనుకోండి మీకు. ఓకే, లిస్ట్ డాట్ ఇన్సర్ట్ అన్నప్పుడు మీకు సో ఏమొచ్చింది, ఇన్సర్ట్ అన్నప్పుడు సెల్ఫ్ ఇండెక్స్ ఆబ్జెక్ట్ అని వచ్చింది అనమాట, ఎక్కడ ఏ దాంట్లో అని. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ రీజియన్స్ అని ఇలా వస్తుంది. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్సర్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడ ఇండెక్స్ వచ్చి 0, కామా అని చెప్పి నేనేం చేస్తాను, మీకు యుఎస్ హైఫన్ వెస్ట్ హైఫన్ 2 అని ఇచ్చాను అనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా వచ్చింది. ఏడబ్ల్యూఎస్ రీజన్స్ అని ఇచ్చినప్పుడు మీరు చూసారా, మీరు స్పెసిఫిక్ దాన్ని టార్గెట్ చేసినప్పుడు ఇలా చేయొచ్చు. ఇన్సర్ట్ అనేది వాడినప్పుడు అంటే ఐడల్ గా మీరు ఏమన్నా ఎప్పుడైనా ఒక లిస్ట్ కి అపెండ్ చేసినప్పుడు లాస్ట్ లో వస్తుంది మీకు, రైటా, లాస్ట్ లో వస్తుంది. అట్లా కాకుండా మీకు ఓకే డ్యూ టు సమ్ రీజన్ ఎప్పుడు కూడా నాకు స్టార్టింగ్ లోనే అపెండ్ చేయాలా మీకు. సో మీరు ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు దాన్ని ఏం చేస్తారు, మీరు ఒక 1 to 10 నెంబర్స్ ఉన్నాయి, 1 to 10 నెంబర్స్ ని బేసిక్ గా నాకు లిస్ట్ కి యాడ్ చేయమన్నాం అనుకోండి, మీకు నేనేం చేయొచ్చు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇట్లా ఇస్తే మీకు ఎంటీ లిస్ట్, నేనేం చేయొచ్చు 5 రేంజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు 10 అని చెప్పి మీకు ఇలా ఇచ్చి ఎక్స్ డాట్ అపెండ్ అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీకు అంతా అయిపోయినాక ఎక్స్ అని ఇచ్చాం అనుకోండి మనకి, మీకు ఆర్ ప్రింట్ ఎక్స్ నుంచి ఉండాలా. ఇది పెద్ద విషయం కాదు మీకు ఇది పెద్ద విషయం అని కాదనమాట మీకు. నా ప్లాన్ ఏంటంటే, మీకు మనం అంటే 0 1 2 3 అంతా యాడ్ చేసుకుంటూ బేసిక్గా వెళ్ళింది మీకు. ఓకే, సో కాబట్టి అట్లే నేనేం చేస్తాను, ఎక్స్ అని చెప్పి ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అని చెప్పి, ఓకే, సో ఎక్కడ 0, ఐ అని ఇచ్చాను అనుకోండి, మీకు ప్రింట్ ఎక్స్ అందాం, లేదంటే సరే ఫస్ట్ ఇచ్చేద్దాం, మనం ఏం చేద్దాం, మీకు ఇన్సర్ట్ ఇలా ఇచ్చి ఎక్స్ ఇద్దాం. ఏమైందండి మీకు? సో ఇదేం చేసింది, మీకు లాజిక్ అర్థం చేసుకోండి. నేను అపెండ్ చేసినప్పుడు బేసిక్ గా రేంజ్ 0ని తీసుకొని లిస్ట్ కి, అంటే మీకు ఏం చేస్తుంది, మీకు లిస్ట్ కి యాడ్ చేస్తూ పోయింది. ఇక్కడ మీరు చూసారు ఎలా జరిగింది, మీకు అపెండ్ చేసినప్పుడు 1 2 3 అంటే లిస్ట్ కి రైట్ సైడ్ యాడ్ చేస్తా పోంది. అదే నేనేం చేస్తాను, ఇన్సర్ట్ అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం 1 ఇక్కడ రాసింది, సెకండ్ టైం 2 రాసినప్పుడు 0 లొకేషన్ ఇండెక్స్ ఇచ్చాను కాబట్టి ఏమైంది, అది మూవ్ అయింది అనమాట. సో కాబట్టి మీకు ఎవరన్నా వచ్చి ఓకే నేను ఒక లిస్ట్ ఉంది నాకు, నా కస్టమర్ లిస్ట్ ఒకటి ఉంది, కస్టమర్ లో ఎవరు ఎక్కువైతే ఫీజ్ పే చేస్తారో వాళ్ళని టాప్ ఆఫ్ ద లిస్ట్ నేను మూవ్ చేయాలి అనే నా రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, ఆబ్వియస్ గా నేను చెక్ చేసుకొని టాప్ ఆఫ్ ద లిస్ట్ మూవ్ చేయాలంటే ఇండెక్స్ 0 కదా టాప్. మీకు రేపొద్దున ఏం చేస్తాను నేను, ఇక్కడికి వచ్చి మీకు చూడండి ఎక్స్ డాట్ అపెండ్ అన్నా అనుకోండి, అపెండ్ వచ్చి 100 అని ఇచ్చాను అనుకోండి, మీకు లాస్ట్ లో యాడ్ అవుతుంది. అట్లా కాకుండా
నేనేం చేస్తాను ఇన్సర్ట్ అని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ దాంట్లోకి వచ్చి నేనేం చేస్తాను మీకు జేమ్స్ బాండ్ 007 ఇచ్చాను అనుకోండి, ఇట్లా వచ్చింది మీకు. ఓకే, ఆ 7 ఇవ్వండి, 007 ఇచ్చాను అనుకోండి మీకు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, 7 ముందు యాడ్ అయింది చూడండి మీకు. సో కాబట్టి అపెండ్ చేస్తే లాస్ట్ యాడ్ అవుతుంది. బట్ ఒక పర్టికులర్ ఇండెక్స్ ని మీరు టార్గెట్ చేయాలంటే ఇన్సర్ట్ అండి, ఇన్సర్ట్ వాడి మీరు చేసుకోవచ్చు మీకు. ఓకే, సో కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS రీజన్స్ ఇలా వచ్చింది. సో అయితే నాకు ఏం కావాలంటే ఇక్కడ నాకు 1 2 3 4 ని రిమూవ్ చేయాలండి మీకు. 1 2 3 4 ని రిమూవ్ చేయాలా. బై డిఫాల్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే మీకు పాప్ అన్నాను అనుకోండి, పాప్ కొట్టినప్పుడు ఏదైతే లాస్ట్ ఉంటుందో ఎలిమెంట్ లిస్ట్ లో అది ఎగిరిపోవాలి నాకు. మీకు పాప్ అన్నారు డిఫాల్ట్ ఎగిరిపోవాలి, మీరు చూసారా ఎగిరిపోయింది యాక్చువల్గా మీకు. సారీ, దట్ ఈస్ వన్ వే. అట్లా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ దాన్ని టార్గెట్ చేయాలనుకోండి, ఐ థింక్ యూ హ్యావ్ ఆప్షన్ ఫర్ రిమూవ్ యాజ్ వెల్. మీకు రిమూవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, లిస్ట్ లో 0 1 0 1 2 3 4 5 6 అని ఇచ్చాం అనుకోండి, నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఇక్కడ రాలేదు చూడండి మీకు, ఎక్సీస్ నేను ఏం చేస్తాను రిమూవ్ 6 అని ఇచ్చాను. బట్ ఐల్ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇప్పుడు అన్నా కూడా సింటాక్స్ తెలియకపోతే హెల్ప్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చాం అనుకోండి. సో వాల్యూ మీకు ఇక్కడ వచ్చి హెల్ప్, ఇది ఏం చేస్తే ఇఫ్ నాట్ ప్రెసెంట్ అని ఉంది మీకు. ఓకే, వాల్యూ తీసేయాలండి. నాకు రిమూవ్ చేయాల్సింది ఏంటండి, నాకు 2ని తీసేయాలి మీకు. రిమూవ్ 2 అంటే మీకు ఎగిరిపోయిందా మీకు, ఎగిరిపోయింది. అలాగే 1 కూడా తీసేసి అనుకోండి మీకు వచ్చేస్తుంది అనమాట మీకు. ఇలా కూడా మీకు టార్గెట్ చేయొచ్చు మీకు. సో కాబట్టి పాప్ అంటే లాస్ట్ దగ్గరిపోతుంది, లేదు ఒక స్పెసిఫిక్ వాల్యూని రిమూవ్ చేయాలంటే మీకు రిమూవ్ ఇవ్వచ్చు మీకు. ఓకే, దట్స్ అపెండ్. మీరు చూస్తే దట్స్ ఇన్సర్ట్. బై ద వే మీకు ఇట్లా వచ్చాను అనుకోండి, ఇన్సర్ట్, ఆ తర్వాత మీకు పాప్ అండ్ రిమూవ్, పాప్ అండ్ రిమూవ్ మీకు. ఓకే, నౌ సో ఇది ఎక్కడ చేయొచ్చు మీకు, ఇమాజిన్ నేను ఎక్కడ యూజ్ అవుతుంది బేసిక్ గా అన్నప్పుడు మీకు ఈ దాన్ని ఏమంటారు, నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను యాక్చువల్గా. లెట్స్ డూ ఏదైనా ఒక ప్రాక్టికల్ గా మనం తీసుకోవాలనుకోండి మీకు. అంటే ప్రాక్టికల్ గా మనం చూసినప్పుడు ఐ విల్ డూ వన్ థింగ్, లెట్ మీ గో టు ఈ లిస్ట్ ని ఎక్కడ వాడుకోవచ్చు మీకు అన్నప్పుడు నేను అమెజాన్ కి లాగిన్ చేస్తానండి మీకు. సో ఇక్కడికి వచ్చి సైన్ ఇన్ టు కన్సోల్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎగ్జిట్ అని ఇచ్చేసి మీకు AWS కాన్ఫిగర్ అని చెప్పి ఐల్ డూ వన్ థింగ్, ఇక్కడ యూజర్స్కి వస్తాను. యూజర్స్కి వచ్చి డెమో యూజర్కి వచ్చి పర్మిషన్స్ ఏమున్నాయి మీకు, రీడ్ ఓన్లీ. ఓకే, ఫేర్ ఎనఫ్. సో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి ఒక యాక్సెస్ కీ సీక్రెట్ కి క్రియేట్ చేద్దాం మనకి. ఓకే, ఓకే, ఇక్కడ పాత్ ఒకటి నేను డిలీట్ చేస్తాను మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు పైథాన్ -m పైథాన్ కొద్దిగా ఇప్పుడు అంటే బ్యాక్ అది వాడుకుంటుంది అనమాట. సో నా ప్లాన్ ఏంటంటే మీకు ఇమాజిన్ ఇక్కడికి వస్తానండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ కన్సోల్కి వచ్చి EC2కి వద్దాం. EC2కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూమ్స్కి వస్తాను. జస్ట్ ఇమాజిన్ మీకు వాల్యూమ్స్కి వచ్చి ఒక యూస్ కేస్ తీసుకుందాం. యూస్ కేస్ ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే GP2 ఒక 1 GB, ఇక్కడికి వచ్చి GP3 2 GB ఇద్దాం మీకు.
తర్వాత IO1 మినిమం 4 GB కాబట్టి ఇక్కడ మనకి 4 GB ఇస్తాం మీకు. ఓకే, నా ఇమాజిన్ మనం నాకేం కావాలంటే ఇక్కడికి వచ్చి ఒక లిస్ట్ డిక్లేర్ చేస్తాను మీకు. ఓకే, మనం కోడ్ ఎలా రాస్తాను అని చెప్పి ఇక్కడ మనం ఫంక్షన్స్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు. ఓకే, మీకు ఒక స్క్రిప్ట్ రాస్తాను మీకు. ఆ స్క్రిప్ట్ లో నేను ఏం చేస్తానంటే మీకు ఇంపోర్ట్ boto3 అంట. boto3 అనేది మీకు పైథాన్ లైబ్రరీ టు ఎంగేజ్ విత్ AWS. సో నేను ఏం చేస్తాను EC2 client is equal to అని చెప్పి boto3.client అని చెప్పి మీకు రీజన్ నేమ్ US East 1 అని ఇస్తాను ఇక్కడ మీకు. ఓకే, నాకేం కావాలంటే డిస్క్రైబ్ వాల్యూమ్స్. మీరు చూసారా నా కోడ్ ఆటో ఫిల్ అవుతుంది చూసారా, అదేంటంటే గిట్హబ్ కోపైలట్ అండి మీకు. నేను తర్వాత చూపిస్తాను. గిట్హబ్ కోపైలట్ ఆటోమేటిక్ వస్తుంది అనమాట మీకు. ఇలా ఇచ్చినాక మీకు నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు మీకు ఇట్లా ఇచ్చాం అనుకోండి. తర్వాత నేను ప్రింట్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఇలా తీసుకొని నేను కాపీ చేసి ఓకే, మీకు రీజియన్ వచ్చిందనమాట. దీంట్లో ఏమేమి వాల్యూమ్స్ ఉన్నాయో మనకు వచ్చిందనమాట మీకు, ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. అయితే ఇది బేసిక్ గా ఏదైతే మీకు అవుట్పుట్ వచ్చింది చూసారా, బేసిక్ గా ఇది వచ్చి మీకు డిక్షనరీ అంటాం, విచ్ తర్వాత మాట్లాడతాం మనం. ఇది డిక్షనరీ అంటాం మీకు. ఓకే, నౌ ఇప్పుడు నాకేం కావాలంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినప్పుడు దీంట్లో నుంచి మనకి మీకు నాకేం కావాలంటే ఏదైతే GP2 అండ్ GP3 అనేది ఉందో, మీరు చూసినట్లయితే GP2 GP3 అనేది ఉందో నాకు ఒక లిస్ట్ గా క్రియేట్ చేయాలి. ఆ వాల్యూమ్ ఐడీస్ కానీ లేకపోతే బేసిక్ నాకు ఏవైతే వాల్యూమ్స్ ఉన్నాయో, ఏ GP2 GP3 వాల్యూమ్స్ ఉన్నాయో మనకి సపరేట్ గా క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట అనుకోండి యాక్చువల్ గా. సో కాబట్టి దాన్ని మీకు ప్రూవ్ చేయడానికి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఫర్దర్ గా ఇంకొకటి కూడా GP2 క్రియేట్ చేస్తాను. 2 GP2 2 GP3 ఒక IO1 క్రియేట్ చేశాను అనుకోండి మీకు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి అంటే యూస్ కేస్ ఎలా బయటికి తీయాలి మీకు అని చెప్పి. ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ ఇట్లా రన్ చేశాను అనుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా గందరగోళంగా వచ్చింది మీకు. సో ఎవరికి గందరగోళం అనిపిస్తుంది అంటే మీకు ఇది చదవడం అర్థం కాకపోతే ఇది గందరగోళం అనిపిస్తుంది. సో ఇది బేసిక్ గా ఎలా ఉందంటే దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ డిక్షనరీ. ఎక్కడ మాట్లాడతామంటే నెక్స్ట్ మాట్లాడతాం. ఇక్కడ మనం కిందకు వచ్చాం అనుకోండి టాపిక్స్ లో. కిందకు వచ్చినప్పుడు టాపిక్స్ లో మనం మీకు చెప్పేటప్పుడు యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిక్షనరీ ఉంది. సీక్వెన్షియల్ టైప్స్ తర్వాత మాట్లాడతాం. నౌ నాకేం కావాలంటే మీకు ఎక్కడ మీకు లిస్టులు అనేది బాగా ఉపయోగపడతాయంటే వచ్చిన దాంట్లో నుంచి వాల్యూమ్ ఐడీస్ ఏదైతే మ్యాచ్ అయిందో అది తీసుకొని నేనేం చేస్తానంటే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి అని చూస్తాను చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి, సో మీరు చూస్తే EC2 డిస్క్రైబ్ వాల్యూమ్స్ అని మీరు ఇచ్చినప్పుడు అది మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మేజర్ గా రెండు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి రెస్పాన్స్ డేటా, మిగతా అంతా వాల్యూమ్స్. అది ఎలా తెలుసు, డాట్ కీస్ అన్నాం అనుకోండి మీకు. డాట్ కీస్ అంటే ఓకే ఈ డిక్షనరీలో రెండు ఉన్నాయి, ఒకటి వచ్చి వాల్యూమ్స్, ఇంకోటి రెస్పాన్స్ డేటా. అంటే ఇదనమాట. ఇది మనకు అవసరం లేదు, మనకు వాల్యూమ్సే కావాలి. అవునా? అప్పుడు నేను ఏం చేయొచ్చు, గెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను వాల్యూమ్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ వాల్యూమ్స్ వస్తాయి మీకు. మీకు డిక్షనరీ చెప్పిన అర్థం అవుతుందండి. నా ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు x is equal to అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మీకు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ GP2 వాల్స్ is equal to అని చెప్పి
ఇక్కడ దీన్ని లిస్ట్ కాంపోనెంట్స్ అంటారు. మీకు డోంట్ వరీ, అంటే నాకు లిస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలియడానికి నేను ఏం చేస్తానంటే ఫర్ వాల్ ఇన్ ఎక్స్ అని ఇచ్చి ఫర్ వాల్ ఇన్ ఎక్స్ అని చెప్పి ఇఫ్ మనకి ఏది వాల్ డాట్ టైప్ కదా, మీకు మీరు చూసారనుకో టైప్ ఎక్కడుంది మీకు, వాల్యూమ్ టైప్ ఉంది చూడండి ఇక్కడ మీకు. సో వాల్యూమ్ టైప్ ఈక్వల్ టు gp2 అని ఇచ్చి నేను సింపుల్ గా ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నాకు కావాల్సింది వాల్యూమ్ ఐడి కావాలి మీకు. ఇవన్నీ దీన్ని లిస్ట్ కాంపోనెంట్స్ అంటానండి. మీకు నాకేం కావాలి, ఎక్కడ ఉందండి, ఇది నాకు కావాలి, ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో కాబట్టి ఇలా ఇద్దాం, నేను ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు gp2 వాల్యూమ్స్ అంటే మీకు ఏమొచ్చినాయి, gp2 ఏమేమి ఉన్నాయో 3 వచ్చినాయి. అదే నాకు gp3 వాల్యూమ్స్ కావాలనుకోండి, జస్ట్ ఇమాజిన్ gp3 అని చెప్పి ఇక్కడికి వచ్చి gp3 అన్నాం అనుకోండి మీకు. ఓకే, gp3 అన్నాం అనుకోండి, 2 వాలి. సరే, io1 వాల్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సేమ్ ఫండా మీకు, సేమ్ ఫండా ఇక్కడికి వచ్చి io1. ఓకే, io1 వాల్స్ అంటే వచ్చేసారా. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ప్రింట్ అని చెప్పి మీకు gp2 వాల్స్ కామా వాల్స్, గైస్ 1 minute. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, gp3 వాల్యూమ్స్ ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు అన్ని ప్రింట్ అయిపోయింది చూడండి, లిస్ట్ అంతా కూడా ప్రింట్ అయింది బేసిక్. అవునా, దిస్ ఈజ్ బేసికలీ ఒక లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలా ఉంటుందండి మీకు. ఓకే, అగైన్ ఇదంతా వదిలేండి ఏం చేశారని చెప్పి. సో కాబట్టి సో వాట్ ఐ కెన్ సే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా gp2 అనిస్తే దిస్ ఈజ్ బేసికలీ రియల్ లిస్ట్ అన్నమాట. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, నాకు కావాలంటే ఈ లిస్ట్ డిలీట్ చేయొచ్చు కదా. నేను ఏం చేస్తాను, మీకు డిలీట్ చేసేయచ్చు యాక్చువల్ గా మీకు రన్ చేసి. సో ఇలాగా ఇన్ఫర్మేషన్ బయటికి తీయాల్సి వస్తుందండి. సో కాబట్టి ఎక్కడున్నాం మనం, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చారనుకోండి, పైన అపెండ్ లిస్ట్ పాప్ రిమూవ్ క్లియర్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. మీకు ఏమన్నా ఇప్పుడు నేను ఏం చేస్తాను, AWS రీజియన్స్ ఇచ్చాను మీకు. ఆబ్వియస్ గా ఇక్కడ వచ్చి ఓకే, ఇక్కడికి వచ్చి మనకి AWS_ రీజియన్స్ ఇవన్నీ వస్తున్నాయి మీకు. అవునా, సో ఆబ్వియస్ గా దాన్ని క్లియర్ చేయలేదని క్లియర్ అనుకోండి, ఆబ్వియస్ నేను ఏమవుతుంది మీకు, అదంతా కూడా క్లియర్ అవుతుంది మీకు. ఏముంది అక్కడ, ఇట్లా ఇచ్చాను అనుకోండి, దట్స్ వెరీ మచ్ క్లియర్ అయిపోతుంది అంతా కూడా. మేబీ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మేబీ ఏదైనా మీరు కొత్త ప్రోగ్రామ్ రాయేటప్పుడు ఏదైనా లిస్ట్ ఏమైనా క్లియర్ చేయాలంటే క్లియర్ చేస్తారు అనమాట. నౌ హియర్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్, కాపీ అని ఉంది చూసారా మీకు, కాపీ అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే AWS regions is equal to my AWS regions అని ఇచ్చాం అనుకోండి మీకు ఇక్కడికి వచ్చి AWS regions is equal to my AWS regions అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇది కూడా లేకపోతే నేనేం చేస్తాను మీకు, ఇట్లా కాకుండా మీకు మీ 1 minute, ఈక్వల్ టు కాకుండా డబుల్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, నేనేం చేస్తాను, AWS అండర్ రీజియన్స్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఓకే, నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ AWS regions is equal to my AWS regions ఇచ్చాను. కాబట్టి మీరు చూసినట్లయితే AWS regions అన్న మీకు ఇది ఏం చేస్తుంది మీకు, ఐ థింక్ మీకు ఓవర్ రైడ్ చేస్తుందండి మీకు. ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఓకే, ఎనీవే
ఇలా ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి ఒకవేళ మీకు అడిషనల్ కాపీ ఏమైనా క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, మీకు aws_regions డాట్ మీకు సో కాపీ బేసిక్గా కాపీ చేసి మనం ఏం చేయొచ్చు దీనికి ఏదైనా దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ x = నేను ఏం చేస్తాను మీకు సో కాబట్టి x ఇచ్చాం అనుకోండి మీకు వస్తుంది మీకు. నౌ లెట్ మీ షో యూ సంథింగ్. మీకు నేను aws_regions అని ఇలా వస్తుంది. మీకు a = aws_regions అన్నాం అనుకోండి. ఏ అంటే రెండు సేమ్ కదా మీకు. ఇక్కడ మీకు అంటే మీకు కన్ఫ్యూజన్ రాకుండా చెప్పి ఏ అన్న అదే ప్రింట్ అవుతుంది, ఏ అన్న అదే ప్రింట్ అవుతుంది, AWS regions ప్రింట్ అవుతుంది. మళ్ళీ కాపీ ఎందుకు మీకు? అవునా, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ మీకు. అవునా, నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మళ్ళీ అర్థమయ్యేది చెప్తాను చూడండి. మీకు AWS regions = అని చెప్పి ఇలా ఇచ్చాను కదా. ఇప్పుడు నేనేం చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ AWS regions అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను మెగాస్టార్ అన్నప్పుడు నాకు సో ఈ రెండు ఒకటే ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ మీకు మరి కాపీ ఎందుకు అంటే ఓ పని చేస్తాను చూడండి. మెగాస్టార్ అండ్ AWS regions అని ఇచ్చినప్పుడు రెండు ఒకటే ప్రింట్ అవుతున్నాయి. అవునా, నా తలనొప్పి ఎక్కడ వస్తే చెప్తాను చూడండి. రెండోదిగా నేనేం చేస్తానంటే మెగాస్టార్ డాట్ అపెండ్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఓకే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే AP-South-2 అంటాను మీకు. ఓకే, కాబట్టి ఇక్కడికి వచ్చి మెగాస్టార్ అంటే మీకు AP South 2 వచ్చింది. నా AWS regions అంటే మీకు ఇది తలనొప్పి చూసారా. మీకు నేను అప్డేట్ చేసిన లిస్ట్ ఏంటి, మీకు మెగాస్టార్ ని కదా నేను అప్డేట్ చేశాను ఇక్కడ అపెండ్ అని, కానీ బ్యాక్ అండ్ చూస్తే AWS regions కూడా లిఫ్ట్ అయిపోయింది. ఎందుకు? బికాస్ మీకు వచ్చి లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఐడియా. సో ఇక్కడికి వచ్చి ఐడి అని ఇచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మెగాస్టార్ అని ఇచ్చాను అనుకోండి. ఇదేంటంటే ఒక లిస్టు ఎక్కడ ఏ మెమరీలో ఎక్కడ అలాకేట్ అయింది అని చెప్పి. అదే ఐడి అని చెప్పి AWS regions అంటే రెండు చూసారా, రెండు సేమ్ నేమ్ వస్తుంది మీకు. అవునా, రెండు సేమ్ నేమ్ వస్తుంది. ఓ పని చేస్తాను అలాగే ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సూపర్ స్టార్ AWS regions అన్నాను అనుకోండి. ఐడి సూపర్ స్టార్ అన్నాను అనుకోండి. ఇక్కడ మీకు సేమ్ లొకేషన్. అవునా, అందుకనే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సూపర్ స్టార్ డాట్ అపెండ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు రజనీ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో ఆబ్వియస్ గా అంటే ఈ రజనీ దీంతో పాటు AWS regions రజనీ అయింది, ఆ తర్వాత మీకు మెగాస్టార్ బేసిక్ గా రజనీ అయి కూర్చుంది. అందుకే ఇప్పుడు ఏమైపోద్ది మీకు, ఇమాజిన్ మీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఈ విషయం తెలియక అరే మనం లిస్ట్ కాపీ చేసాం దీన్ని అప్డేట్ చేసాం అనుకోండి, వెనక్కి కూడా ఒక అకౌంట్ అప్డేట్ చేస్తే వెనక్కి ఇంకో అప్డేట్ అయిపోతుంది మీకు. అందుకనే మీరు డూప్లికేట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను మీకు లెట్స్ డూ వన్ థింగ్. నేను రేదర్ దాన్ దట్ రెబల్ స్టార్ = అని చెప్పి AWS regions డాట్ కాపీ అందాం మీకు. ఓకే, సో కాబట్టి రెబల్ స్టార్ సేమ్ కనిపిస్తుంది మీకు. అవునా, సేమ్ కనిపిస్తుంది. సో ఐడి రెబల్ స్టార్ అని ఇచ్చాం అనుకోండి మీకు. మీరు చూస్తే ఇట్లుందిగా. అలాగే మీరు వేరే లొకేషన్ చూసారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు అపెండ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ప్రభాస్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను రెబల్ స్టార్ అంటే మీకు ప్రభాస్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చి నేను AWS regions అంటే ప్రభాస్ ఉన్నారా లేదు చూడండి మీకు. ఎందుకు? ఇట్స్ డిఫరెంట్ లొకేషన్స్ కంప్లీట్ గా మీకు రెండు లొకేషన్స్ అన్నమాట, మెమరీ లొకేషన్స్. సో దట్ ఈస్ ద రీజన్ మీరు గమనించినట్లయితే ఎందుకు కాపీ ఆప్షన్ ఉందంటే
మీకు డిఫరెంట్ లొకేషన్ యూజ్ చేసుకుంటుంది మీకు. ఓకే, సరే. ఎనీవే తర్వాత కాపీ తర్వాత మీకు సార్ట్ టు రివర్స్ ఉంది యాక్చువల్ గా. సో రివర్స్ గురించి సపరేట్ చెప్పాల్సింది ఏం లేదు మీకు. కాకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకవేళ సార్ట్ ఇచ్చామనుకోండి మీకు, నేను ఏం చేస్తాను AWS రీజియన్స్ ఇక్కడికి వచ్చి సార్ట్ అని ఇచ్చామనుకోండి మీకు, లేదా సో ప్రింట్ అని చెప్పి AWS రీజియన్స్ డాట్ సార్ట్ అని ఇద్దాం మనం. మీరు చూసినట్లయితే ఓహో సార్ట్ చేసాం కదా, చూడండి. సార్ట్ చేసినాక ఏం చేసింది మీకు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చింది మీకు యాక్చువల్ గా మీకు. ఓకే, సార్ట్ అని ఇచ్చినాక చెక్ చేసాము, మారిపోయింది మీకు. అలాగే రివర్స్ కూడా AWS రీజియన్స్, సో రివర్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు మళ్ళీ రివర్స్ అవుతుంది. అది కూడా మీరు చేయొచ్చు మీకు. లిస్ట్ రివర్స్ చేయాలంటే అది కూడా చేయొచ్చు మీకు. సో వాట్ ఎల్స్, కౌంట్ టు సరే, కౌంట్ మీకు ఏదైనా ఒకటి అని రిపీట్ అయిందని చెక్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, నమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు ఈజీగా తెలియడానికి, లేదా రీజియన్స్ అని ఓపెన్ చేద్దాం. ఇలా ఇద్దాం, కామా ఇచ్చి ఇలా ఇద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, రీజియన్స్ మీరు చూసి ఎన్నిసార్లు వచ్చిందండి, 2 times వచ్చింది. అదే US ఈస్ట్ 3 అని వచ్చింది అనుకోండి, మీకు కౌంట్ చేయడానికి అనమాట. మీకు బేసిక్ గా ఒక వాల్యూ ఒక ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెక్ చేయడానికి మీకు ఇది బాగా ఉపయోగపడుతుందండి మీకు. ఓకే, సో అలాగే ఏదైనా ఒక దాని ఇండెక్స్ కూడా మీకు, నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇండెక్స్ ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి మీకు, ఇండెక్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు, ఎక్కడుంది US ఈస్ట్ అని ఫస్ట్ టైం ఎక్కడ వస్తుందంటే మీకు ఇలా వచ్చింది అనమాట, ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఎక్స్టెండ్ నాకు గుర్తులేదండి, నేను ఏం చేస్తాను మీకు, హెల్ప్ అని చెప్పి నేను లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ అని అనుకోండి, ఎక్స్టెండ్ లిస్ట్ బై అపెండింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ ఇటరబుల్ అని ఉంది మీకు. ఓకే, ఒక లిస్ట్ చేసుకుని ఇంకో లిస్ట్ చేయడానికి అనుకుంటాను మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఎట్లుంది, నేను ఏం చేస్తానంటే మీకు, సో ఇమాజిన్ మీకు వచ్చి ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, 1 2 3 4 5 6 ఇట్లా ఇచ్చాను అనుకోండి. సో ఆబ్వియస్ గా నేను ఏం చేయొచ్చు, రీజియన్స్ డాట్ అని చెప్పి మనం ఏం చేస్తాం మీకు, ఏదండి మీకు ఎక్స్టెండ్ అని చెప్పి నేను ఆర్ అని ఇచ్చేసాం మనకి. సో ఆబ్వియస్ గా రీజియన్స్ ఇచ్చి ఉంటే మీకు అది పరిస్థితి, అంటే ఒక లిస్ట్ ని తీసుకొచ్చి దీంట్లో మనం యాడ్ చేసారంటే ఇక్కడికి యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగానండి మీకు లిస్ట్ అనేది దెర్ ఈస్ డిఫరెంట్ ఇది ఉంది. ఇదే కాకుండా ఒక లిస్ట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని కూడా మనం చూడొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను మీకు, ఇంపోర్ట్ సిస్ అని ఒకటి ఉంటుంది, సిస్ అని చెప్పి గెట్ సైజ్ ఆఫ్ అని ఉంటుంది. సైజ్ ఆఫ్ అని చెప్పి నేను రీజన్స్ అని AWS రీజన్స్ ఇలా ఇచ్చాం అనుకోండి, అంటే ఎంత సైజ్ వస్తుంది అని చెప్పి, ఎంత సైజ్ పనికి వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చూసాం అనమాట, ఒక ఐడియా కోసం మీకు. సో కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు లిస్ట్ అనేది ఇక్కడ మీకు చాలా అవకాశాలు ఉంటాయి మీకు. సో కాబట్టి లిస్ట్ అనేది ఇక్కడ ఏం చేయొచ్చు మీకు, లిస్ట్ కింద ఏమేమి మెథడ్స్ ఉన్నాయి మీకు అంటే మీకు అన్ని ఒకేసారి వచ్చేయాలి మీకు. సో ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట మీకు. సో కాబట్టి ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు యూ కెన్ బేసికల్లీ యూజ్ ఇట్ యాక్చువల్గా మీరు చూసినట్లయితే మీకు ఇట్లా. ఓకే, సో ఎనీవే లిస్ట్ మెథడ్స్, సో కాబట్టి మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మీకు టూపుల్ అన్నాం. నా ఇది వచ్చి నేను ఏం చేస్తాను, అపెండబుల్ ఇట్లా వచ్చినాయి కొన్ని అపెండ్ అని చెప్పి నా, అండ్ ఇది ఆల్సో
ముందు ఒకటి ఇంపార్టెంట్ ఇస్తాను మీకు. ఇది మ్యూటబుల్ అని ఇస్తానండి మీకు. ఆబ్వియస్ గా మ్యూటబుల్ అంటే చేంజ్ చేయగలిగింది అంతే కదా. ఇప్పుడు లిస్ట్ ఉంది, నేను అపెండ్ చేయొచ్చు, తర్వాత పాప్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు మీకు, అవునా? సో కాబట్టి లిస్ట్ ని ఏదైనా అంటే మీకు ఏదైనా ఒక ఐటమ్ అనేది మీకు ఒక ఎరే వచ్చి చేంజ్ అవుతుంది అని ఉంటే మీకు లిస్ట్ గా తీసుకుంటాం అనమాట. అలాగే టూపుల్ అని ఒకటి ఉంది. టూపుల్ అనేది మీకు ఇమ్యూటబుల్ అని చెప్పొచ్చు అనమాట. ఇమ్యూటబుల్ అంటే మీకు ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంటే ఇమ్యూటబుల్ అంటే మీకు చేంజ్ చేయలేరు యాక్చువల్ గా. లిస్ట్ ని వచ్చి మీకు ఎట్లా రాస్తాం, మీకు స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. మీరు చూస్తే లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. టూపుల్కి వచ్చేసరికి ఏం వాడతాం మనం, మీకు ఈ బ్రాకెట్స్ వాడతాం మనం, మీకు ఇది వాడతాం అనమాట. సరే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే మీరు చూడండి, రీజియన్స్ ఈక్వల్ టు అని చెప్పి మీకు ఇలా ఇస్తాను. కాకపోతే నేను ఏం చేస్తానంటే t_regions is equal to ఇలా ఇస్తాను. అలాగే అంటే టూపుల్ రీజియన్స్ is equal to ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. అలాగే ఎల్ రీజియన్స్ అంటే లిస్ట్ రీజియన్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి టైప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఎల్ రీజియన్స్ అన్నప్పుడు ఇలా వచ్చింది. వేరాజ్ ఇక్కడికి వచ్చి టీ రీజియన్స్ టూపుల్ వచ్చింది మీకు. నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సిస్ గెట్ సైజ్ ఆఫ్ అని చెప్పి మీకు ఎల్ రీజియన్స్ అన్నప్పుడు మీకు 104 వచ్చిందండి మీకు. కానీ టీ రీజియన్స్ అంటే చూడండి మీకు 80, అంటే ఒక రకంగా 24 బైట్స్ తక్కువ అండి మీకు. నా దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యాక్చువల్ గా. నా క్వశ్చన్ వస్తుంది అనమాట, ఎప్పుడు మనం టూపుల్ అనేది వాడాలి, ఎప్పుడు మనం లిస్ట్ అనేది వాడాలి? ఎందుకంటే ఆబ్వియస్ గా మీకు చూడడానికి ఏముంది సార్, 24 బైట్స్ పెద్ద విషయం కాదని మీరు అనుకోవచ్చు. ఆ 24 బైట్స్ ఎక్కడ ఉందండి మీకు? 24 బైట్స్ ఎక్స్ట్రా అనేది ఎక్కడో మీ సిస్టమ్ లో ఫైల్ సిస్టమ్ పైన లేదు. ఆ 24 బైట్స్ అనేది మీకు మెమరీ లోపల ఉంది. ఇమాజిన్ మీ దగ్గర ఒక 10,000 మీ ప్రోగ్రామ్ లో ఒక 1000 లిస్టులు ఉన్నాయనుకుందాం మీకు. ఓకే, 1000 లిస్టులు ఉన్నప్పుడు మీకు అన్ని ఆ 1000 టూపుల్స్ గా క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు ఏం చేశారు, మీరు ఏం చేస్తే అన్ని కూడా లిస్టులుగా చేశారు. సో 1000 ఇంటూ 24 మీకు బైట్స్ పోయింది అనుకోండి, మీకు బిట్స్ పోయింది అనుకోండి, మీకు ఎంత అని చెప్పి ఇలా ఇస్తే మీకు మీ మెమరీలో 24,000 ఎక్స్ట్రా ఉందన్నమాట మీకు. ఓకే, అయితే గెట్ సైజ్ ఆఫ్ వచ్చి ఒక్క నిమిషం, బైట్స్ బిట్స్ డౌట్ ఉంది మీకు. సిస్ గెట్ సైజ్ ఆఫ్ ఉంది చూసారా మీకు, బైట్స్ అండి. ఓకే, సో కాబట్టి మీరు 24,000 బైట్స్ అనమాట, అంటే 8 బిట్లు బై ద వే మీకు. ఓకే, సో ఆబ్వియస్ గా మెమరీ అంతా మీకు సిస్టమ్ లోనే ఉంటుందిగా, అన్నెసరీ అన్నమాట. సో కాబట్టి ఇఫ్ దేర్ ఈస్ ఎ లిస్ట్ విచ్ నీడ్ టు బి ఇటరేటెడ్ బట్ ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్, మీకు లిస్ట్ ఉంది, దాన్ని ఇటరేట్ చేయాలా కానీ ఆల్టర్ చేయకూడదు అనమాట, చేయలేం, ఫిక్స్డ్ గా ఉంటుంది మీకు అనుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఆబ్వియస్ గా అది టూపుల్ గా పెట్టచ్చు మీకు, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెండర్ తీసుకోండి, మీకు జెండర్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఆబ్వియస్ గా టూపుల్ ఇచ్చుకోవచ్చు. ఎందుకు, అక్కడ ఏముంటాయి మీకు, మేల్ ఉంటాయి, మీకు ఫీమేల్ అని ఉంటుంది. అట్లా కాకుండా అదర్ కొన్ని కంట్రీస్ లో అదర్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చారు అనుకోండి, ఇది మారదు, ఇది మారిది ఆల్వేస్ అలాగే ఉంటుంది మీకు, అవునా? ఇప్పుడు మేలు ఫీమేల్ అదర్ కాకుండా కొత్తదేం క్రియేట్ చేయలేంగా మనకి మీకు. సో కాబట్టి ఇట్స్ ఎ టూపుల్ మీకు ఇట్స్ ఎ టూపుల్ అనమాట మీకు. అదే ఇక్కడికి వచ్చినప్పుడు సో ప్రొఫెషన్ అని అనుకోండి, ప్రొఫెషన్ వచ్చేప్పుడు చెప్పడానికి లేదు. ఫస్ట్ ఏం చేస్తాం మీకు, ఫస్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా యాక్టర్ అన్నాం, తర్వాత డాక్టర్ అన్నాం మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంజనీర్ అన్నాం మీకు. ఓకే, ఇట్లా ఇద్దాం మీకు, అవునా? సో నౌ ఇట్ రియల్లీ మేక్ సెన్స్ టు గివ్ ఎ లిస్ట్ యాక్చువల్ గా మీకు. ఎందుకంటే ప్రొఫెషన్స్ అనేది రేపు మారుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఏదైతే మారడానికి ఆస్కారం ఉందో మీకు ఇది వాడుకోవచ్చు అనమాట మనకి. అయితే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రొఫెషన్స్ అని చెప్పి డాట్ ట్యాబ్ కొట్టాం అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయి మీకు. మీరు అపెండ్ అని ఉంటుంది మీకు, ప్రొఫెషన్ ఇది లిస్ట్ కదా, సో మనకు కావాల్సిన టూపుల్ యాక్చువల్ గా
టూపుల్ ఏముంది మీకు, సో ఇక్కడికి వచ్చి జెండర్ అని ఇచ్చి డాట్ అని ఇచ్చినప్పుడు మీకు పెద్దగా ఏం లేదు. కౌంట్ ఇండెక్స్ ఉంటుంది. కౌంట్ ఏముంటుంది మీకు, కౌంట్ అని చెప్పి మేల్ ఎన్నిసార్లు వచ్చింది అని ఇచ్చామనుకోండి, ఆబ్వియస్గా ఒకేసారి వచ్చింది కాబట్టి ఒకసారి వస్తుంది. ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి మీకు 2 రావాలి బేసిక్, అంటే 0 1 2 కాబట్టి మేల్ ఫీమేల్ అదర్స్ కాబట్టి ఇంతే మీకు. ఓకే, సో కాబట్టి ఇలా వాడుకోవచ్చు. నౌ ఇక్కడ మెమరీ అలోకేషన్ ని కొంచెం అర్థం చేసుకోవాలండి. మీకు మెమరీ అలోకేషన్ ని లిస్ట్ ఉంది కదా, విచ్ ఈస్ ఇక్కడికి వచ్చి నేను AWS రీజియన్స్, ఇప్పుడు లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ మనం ఇమాజిన్ మీరేమన్నా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చాలా ఫాస్ట్ గా ఉండాలంటే లిస్ట్లు అనేది స్లోగా ఉంటుందండి. మీకు లిస్ట్ అనేది స్లోగా చేస్తుంది అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీ దగ్గర ఒక 10 లక్షల లిస్ట్ ఉందనుకోండి, దాన్ని ప్రాసెస్ చేయడానికి లిస్ట్స్ చాలా టైం తీసుకుంటుంది. ఎందుకు అంటే మెమరీ స్టాక్ ఉందనుకోండి, మీరు చూసారనుకోండి, ఇమాజిన్ ఇదంతా కూడా మీ సిస్టమ్ లోపల ఒక మెమరీ స్టాక్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు US ఈస్ట్ 2 1 3 4 5 6 6 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మెమరీలో ఎట్లా సేవ్ అయి ఉంటాయంటే సీక్వెన్షియల్ గా మీకు ఒకదాని తర్వాత ఒకటి ఉండదండి. మీకు చాలా ర్యాండమ్ గా మీకు అక్కడక్కడ సేవ్ ఉంటాయి. అంటే మెమరీలు అంటే తొందరగా సేవ్ చేయడానికి అది ఏం చేస్తుందంటే ర్యాండమ్ గా దొరికిన చోట సేవ్ చేస్తుంది. మీకు దొరికిన చోట సేవ్ చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా సేవ్ చేయొచ్చు మీకు. ఓకే, సో మీకు డిసడ్వాంటేజ్ ఏంటి మీకు, ఓకే, సో ఒక రంగా ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, సో మన మెయిన్ మోటివ్ డబ్బులు సంపాదించడం నేటివ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, డబ్బులు సంపాదించడం నేటివ్ మనకి మెయిన్ ఇది అనుకోండి. మీకు ఎట్లయినా సంపాదించాలి అని అనుకోవడం మీరు చూసినట్లయితే లిస్ట్ లాగా అనమాట, ఇల్లీగల్ ఆర్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని చెప్పేది. అటువంటప్పుడు ఏంటంటే ఆబ్వియస్ గా తొందరగా సంపాదిస్తారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు యూ విల్ బికమ్ స్లో యాక్చువల్ గా. కాబట్టి రేపు పొద్దున ఏమైనా కేసెస్ ఫైల్ అయినాయి అంటే మీరు ప్రాబ్లంలో ఉంటారు. సో కాబట్టి ఇమాజిన్ డేటా సైన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డేటా సైన్స్ లో యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లిస్టులు వస్తాయి. అలాంటి పెద్ద పెద్ద లిస్టులు వాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లిస్టులు వాడరు, బికాస్ స్లో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నంపై అని ఉంటుందండి. మీకు నంపై అంటారు. ఈ నంపై వాడతారు యాక్చువల్ గా. ఈ నంపై ఎందుకు వాడతారు అంటే సేమ్ ఇందాక అలోకేషన్ జరిగింది కదా, మెమరీ అలోకేషన్, వెన్ కంపేర్ టు నార్మల్ లిస్ట్ నంపై వచ్చి 50 టైమ్స్ ఫాస్టర్ ఉంటుంది అంటారు. ఎందుకంటే ఇవి ఉన్నాయి చూసారా మీకు, ఇవన్నీ కూడా మీకు ఒకదాని తర్వాత సీక్వెన్షియల్ గా ఉంటాయి అన్నమాట. మీకు దానివల్ల ఏమవుతుందంటే ఒకేసారి డేటా మొత్తం యాక్సెస్ చేయొచ్చు. మీకు అఫ్ కోర్స్ నంపై గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుని తర్వాత టైం దొరికినప్పుడు చూద్దాం, బట్ చెప్తున్నాను లిస్ట్స్ అనేది మీకు స్లోగా ఉంటుంది అని చెప్పి మీకు చెప్తున్నానండి మీకు. సో కాబట్టి లిస్ట్ టూపుల్ ఏంటి, లిస్ట్ టూపుల్ అనేది రెండు ఒకటేనండి. కాకపోతే లిస్ట్ ఈజ్ ఆక్యుపైస్ మోర్ మెమరీ, వేరేస్ ఎందుకంటే బఫర్ పెడుతుంది. ఎందుకంటే లిస్ట్ దానికి తెలుసు అనమాట, ఫ్యూచర్ లో ఎవరో ఏదో ఒకటి అపెండ్ చేస్తారు కాబట్టి బఫర్ పెడుతుంది, అందుకే ఎక్స్ట్రా 24 బైట్స్ అనమాట. వేరేస్ టూపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. యూ కెన్ క్రియేట్ ఎ టూపుల్ ఫ్రమ్ ఏ టూపుల్. మీరు చూసారనుకోండి, మీకు ఒక టూపుల్ నుంచి ఇంకో టూపుల్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీకు, కానీ దాన్ని ఏం చేస్తారు మీకు చేంజ్ చేయలేరు అనమాట, అపెండ్ చేయడం అలాంటివి చేంజ్ చేయలేరు అనమాట. మీకు అక్కడ వస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీరు చూసారు అనుకోండి, మీకు టీ రీజియన్స్ ఉంది, T_regions డాట్ అన్నాం మనకి. మీరు చూసారంటే ఇట్లా అన్నమాట, ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు కావాలనుకుంటే మీకు దీన్ని తీసుకొని మనకి ఐ థింక్ మనకు చూసారా మీకు, నేను దీని నుంచి ఒక టూపుల్ చేసుకోవచ్చు మీకు, బట్ లేదంటే మనకి జనరల్ గా లిస్ట్ ని కూడా టూపుల్ గా చేంజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎల్ రీజియన్స్ ఉంది మీకు, నేనేం చేస్తాను న్యూ టీ రీజియన్స్ ఈక్వల్ టు అని చెప్పి న్యూ టీ రీజియన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి లిస్ట్ అని చెప్పి మీకు T_regions అని ఇస్తాను మీకు ఇలా ఇద్దాం మీకు.
ఓకే, t_regions అని ఇచ్చాం అనుకోండి, మీకు ఏమవుతుంది, లిస్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో టైప్ అని చెప్పి మీకు చూసారా, new_t_regions ఇలాగండి. ఇదండి మీరు చూసినట్లే లిస్ట్ అండ్ టూపుల్. అండ్ తర్వాత వచ్చి రేంజ్ ఉంది. రేంజ్ ఈజ్ రియలీ ఫనీ యాక్చువల్ గా. మీకు రేంజ్ అనేది ఉంటుంది. రేంజ్ అంటే మీకు ఇమాజిన్ ఒక స్టార్ట్ స్టాప్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ చూసారు అనుకోండి, నేను ఇక్కడ మీరు చూడండి, నాకు మీ చేత ఒక లిస్ట్ క్రియేట్ చేయమన్నాను అనుకోండి, నాకు 1 to 100 నెంబర్స్ ఒక లిస్ట్ క్రియేట్ చేయమంటే డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేయొచ్చు మీకు. ఓకే, సో ఎలా చేయొచ్చు, మీకు వెరీ వెరీ కొత్త పర్సన్, ఇదే మనకి ఫస్ట్ టైం పైథాన్ చూసినోడు అయితే ఓకే, నేను ఏం చేస్తాను, లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10 తీసుకెళ్ళి 100 రాస్తాడు యాక్చువల్ గా. ఓకే, పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఓకే, సరే. ద అదర్ వే ఏంటంటే, మీరు సింపుల్ గా చూడాలంటే మీకు సింపుల్ గా ఫర్ ఐ ఇన్ రేంజ్ 100 అని చెప్పి నేనేం చేయొచ్చు, దానికంటే ముందు ఏం చేస్తానంటే లిస్ట్ 1 ఈక్వల్ టు అని చెప్పి మనం ఇలా ఇచ్చి ఫర్ ఐ ఇన్ రేంజ్ 100 అని చెప్పి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి లిస్ట్ 1 డాట్ అపెండ్ అని చెప్పి మనం ఐ ఇచ్చేస్తాం. ఇలా ఇచ్చేసి లిస్ట్ 1 అంటే 100 నెంబర్లు కనిపిస్తాయి. ఇది చేసేవాళ్ళు మీకు. ఓకే, ఇంకొంతమంది ఉన్నారు, మీకు 100 ప్రింట్ అవ్వాలి బేసిక్ గా. ఇంకొంతమంది ఉన్నారు, ఈ 2 లైన్లు రాయడం కూడా ఎందుకు అని చెప్పి నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పి లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు. అదేంటంటే ప్రింట్ అని చెప్పి ఇక్కడ ఐ అంటారు, ఐ ఇన్ రేంజ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా కూడా వస్తుంది. మీకు అసలు ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు అని చెప్పి మనం రేంజ్ మీకు ఏం చేస్తుంది, మీకు ఇక్కడ నుంచి మీకు దీని ఏమంటారు, రేంజ్ నేను 0, అని చెప్పి మనం ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు తీసుకోవాలి. ఓకే, ఐ థింక్ ఇట్లా ఇస్తాను. అటు ఒక లిస్ట్ ఇచ్చి ఒక రన్ చేద్దాం. మీకు ఐ థింక్ ఇది రావాలనుకుంటానండి, మీకు 0 to 100 అని ఇచ్చి మీకు ఐ థింక్ లుక్స్ లైక్ లిస్ట్ కాంబినేషన్ క్రియేట్ చేయాలి మీకు. సో మీకు లిస్ట్ కాంబినేషన్ అంటే సింపుల్ గా అయిపోతుంది అనమాట. నౌ సింటాక్స్ ఏంటంటే మీకు లేకపోతే ఐడియా వచ్చిందండి, ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు లిస్ట్ ఇచ్చి రేంజ్ అని చెప్పి నేను 100 అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఎక్స్ అని ఇచ్చాం అనుకోండి, అది రావాలండి. టక్కన మిస్ చేస్తాను ఎక్కడో మీకు. నా రేంజ్ యొక్క సింటాక్స్ ఏంటంటే చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ లోపల ఏమొస్తుందంటే 3 పారామీటర్స్ ఇవ్వచ్చు. మీరు ఏం పారామీటర్స్ ఇవ్వలేదనుకోండి, మీకు అది ఏం చేసుకుంటుందంటే స్టార్ట్ వాల్యూ 0 నుంచి తీసుకుంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీస్తాం అనుకోండి, స్టార్ట్ వాల్యూ 0 నుంచి తీసుకొని ఆబ్వియస్ గా ఇచ్చిన వాల్యూ కంటే -1కి ఎండ్ చేస్తుంది. అట్లా కాకుండా మీకు స్టార్ట్ వాల్యూని మెన్షన్ చేయాలనుకోండి, మీకు అప్పుడు మనం ఏం చేస్తాం, 1, అని ఇస్తాం. ఇలా ఇస్తే 1 to 9 తీసుకుంటుంది. అయితే నాకేం కావాలంటే స్టెప్ అని ఉంటుంది, మీకు 0 నుంచి స్టార్ట్ చేయి, కాకపోతే 2 నెంబర్లు తీసేయను అనుకోండి. 2 నెంబర్లు అంటే ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు ఇట్లా ఇస్తే 2 నెంబర్ల స్టెప్ అనమాట. స్టార్ట్స్ ఆఫ్ ద సీక్వెన్స్, ఎండ్ ఆఫ్ ద సీక్వెన్స్ అండ్ స్టెప్ అనమాట. మీకు ఎన్ని స్టెప్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. రేంజ్ అనేది సడన్ గా మీకు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఇట్లా కూడా చేయొచ్చు, AWS రీజియన్స్ అంటాను. నేను ఏం చేయొచ్చు, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి లెంత్ అని చెప్పి AWS రీజియన్స్ అని చెప్పి ఇలా ఇచ్చి మీకు సో ప్రింట్ అని చెప్పి నేను లెంత్ క్యాలిక్యులేట్ చేసి ఐ అని ఇచ్చాను అనుకోండి, మీకు బేసిక్ ఇలా వస్తుంది. ఆ ఐ వాల్యూ కూడా నేను ఏం చేస్తాను, AWS_regions అని చెప్పి ఐ వాల్యూని తీసుకొట్టి ఇచ్చాను అనుకోండి, మీకు ఏంటంటే ఇట్లా వస్తుంది. మీకు చూసారా? సో కాబట్టి
ఈ రేంజ్ అనేది ఏం చేస్తుంది మీకు స్టార్ట్ ఇక్కడ మీకు రేంజ్ లో వచ్చి నేను ఏం చేస్తాను మీకు స్టార్ట్ కామా సో ఏముంటుంది మీకు స్టాప్ కామా స్టెప్ మీకు స్టెప్ బేసిక్ గా మీకు ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే రేంజ్ వాడుకోవచ్చు, లూప్ రన్ చేయొచ్చు, నెంబర్స్ ప్రింట్ చేయొచ్చు, దట్ చాలా చేయొచ్చు ఇక్కడ మీకు. మీరు అంటే జస్ట్ అది తీసుకుని మీకు ఫర్ లూప్ తో పాటు మనం యూజ్ చేసాం అనుకోండి, ఇది మీకు నడిచిపోతుంది మీకు. నౌ అయితే దెర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ యాజ్ ఇక్కడ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారండి మీకు లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు బై ది వే. సో లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఏం చేస్తుందంటే మనం ఫర్ లూపులు సపరేట్ గా ఇవ్వాలనుకుంటే సింపుల్ గా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇలా రాసేయచ్చు. ఐడల్ గా ఇది రాయాలనుకోండి మీకు నేను ఏం చేయాలా ఇక్కడ 2 లైన్లో రాయాలా ఏమని ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నేను అంటే ఫస్ట్ లిస్ట్ చేయాలిగా. నేను ఏం చేయొచ్చు ఎక్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇచ్చి నేను ఏం చేయాలా మనకి ఒక అపెండ్ చేయాలనుకోండి ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ అని చెప్పి ఇలా ఇచ్చి మీకు ఎక్స్ డాట్ అపెండ్ అని చెప్పి నేను ఏం చేయాలి మీకు దాన్ని ఏమంటే ఒక్క నిమిషం అయ్యిద్దాం పైన ఇలా ఇద్దాం మీకు. ఓకే ఇలా ఇచ్చి ఎక్స్ అని ఇచ్చి వస్తుంది. దిస్ ఇస్ వే ఆఫ్ అంటే ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ చేయాలా, ఆ తర్వాత మీకు ఇదంతా కూడా చేయాల్సి వస్తుంది మీకు. సో మీకు లిస్ట్ కాంప్రహెన్షన్స్ ఎలా రాయొచ్చు అంటే ఒకే లైన్ లో రాయొచ్చు. పైన దాన్ని ఎలా రాస్తానంటే చూడండి మీకు ఎక్స్ ఇస్ ఈక్వల్ అంటే నేను వేరియబుల్ కూడా అసైన్ చేయొచ్చు. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ సారీ జెడ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను for x in or for I in range 10 అని ఇస్తాను మీకు. ఇలా ఇస్తాను. ఓకే ఇలా ఇస్తాను. నార్మల్ ఫర్ లూప్ ముందుకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను సింపుల్ గా ఇక్కడ ఐ అని ఇస్తాను మీకు. మీరు చూస్తే మీకు ఐ అని ఇస్తాను మీకు. ఇలా ఇచ్చేసాం అనుకోండి. సో కాబట్టి ఏమైపోద్ది అంటే ఫస్ట్ ఈ లూప్ రన్ చేసి తర్వాత వచ్చిన వాల్యూ ఇట్లా రన్ చేస్తాం మీకు. ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాం అనుకోండి జెడ్ ఇస్తే ఏమవుద్ది మీకు చూసారా ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. ఎలా తెలుసా ఇఫ్ ఐ మాడ్యులస్ 2 సారీ అంటే ఈవెన్ నెంబర్ ఐ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చాను అనుకోండి మీకు. జెడ్ అంటే మీకు ఏమొచ్చింది 0 to 648 అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాం అనుకోండి మీకు. జెడ్ ఇస్తే ఏమైంది మీకు చూసారా. దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ as లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటారు. లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది మీకు ఇట్ విల్ బి ఫాస్ట్ వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ ఫర్ లూప్ అనమాట. మీకు ఇట్లా చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు ఇలా లిస్ట్ కాంప్రహెన్షన్ వాడచ్చు అనమాట మీకు. ఎందుకు లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది వాడాలి మీకు ఇట్లా కూడా చేయొచ్చు మీకు. అంటే మీరు దీని లోపల రాసుకుంటూ పోవచ్చు. వాట్ ఐ మెంట్ ఈస్ ఇక్కడికి వచ్చి ఫర్ ఇంకోటి రాస్తాను నాకండి ఇక్కడ మీకు అంటే ఎంత డీప్ గా వెళ్ళొచ్చు అని చెప్పి ఇలా వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ ఇచ్చి నేను ఏం చేస్తాను ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 దీని లోపల మళ్ళీ ఇఫ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇఫ్ ఐ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు గ్రేటర్ దాన్ 80 అంటానండి. ఓకే ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. అంటే మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చాను. ఇక్కడ ఇద్దాం చూద్దాం ఏమవుద్దో. ఇప్పుడు జెడ్ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూసారా 80కి పైనే ప్రింట్ అయినాయి మీకు. సో కాబట్టి ఇలాంటిది మీరు ఫర్ లూప్ లో రాయాలంటే చిరాకు యాక్చువల్ గా మీకు అవునా. ఫర్ వేసి నెస్టెడ్ ఇఫ్ లూప్ రాయాలి, ఇఫ్ కండిషన్స్ రాయాలి. అట్లా కాకుండా ఇక్కడ అంటే ఇది ఓవరాల్ గా ఏం చేస్తుంది నేను ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే నేను ఫర్ లూప్ రన్ చేస్తాను 100 నెంబర్లకి. అందులో ఫస్ట్ ఏం చేస్తాను ఏదైతే 2 తో డివైడ్ కాదో అవన్నీ తీసుకొస్తాను 1 3 5 7 9 ఇట్లంతా కూడా. వాటిల్లో కూడా మీకు ఐ వాల్యూ 80 కంటే ఎక్కువ ఉన్నాయి మాత్రమే తీసుకొస్తాను.
చూసారా, ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ మీకు సింగిల్ లిస్ట్ కాంప్రహెన్షన్ తో రాసేయచ్చు అనమాట. మీకు ఇట్లా 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 రాసేయచ్చు అనమాట మీకు. సో ఇంకా ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ లిస్ట్ కాంప్రహెన్షన్ అన్నప్పుడు మీకు లిస్ట్ కాంప్రహెన్షన్ అప్పుడు ఏమంటుంది, లిస్ట్ కాంప్రహెన్షన్ ఆఫర్స్ షార్టర్ సింటాక్స్ దెన్ వాట్ యూ నీడ్ టు న్యూ లిస్ట్ బేస్డ్ ఆన్ వాల్యూస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఇట్లా. సో కాబట్టి ఒకవేళ దీన్నే మనం రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వితౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్ అన్నాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ z ఈజ్ ఈక్వల్ టు చూసారా, ఆటోమేటిక్ గా అదేసింది. ఎవరు మీకు ఈ కోడ్ అంతా ఎవరు ఇస్తున్నారు మీకు, నాకు నా గిట్హబ్ కోపైలట్ అండి. మీకు అది అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అని చెప్పి చేసుకొని అది ఏం చేస్తుంది, కింద మీరు చూసినట్లయితే ఇచ్చేసింది చూడండి మీకు. సో ఎన్ని లైన్స్ వచ్చినాయి మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 1 2 3 4 5 లైన్లు వచ్చినాయి మీకు. అవునా, 5 లైన్లు వచ్చినాయి. 5 లైన్లు అంటే ఆబ్వియస్ గా మీకు మెమరీలో ప్రాసెస్ చేయాలి కదా మీకు డేటా అంతా కూడా. అంత అవసరం లేకుండా మీరు చూసారనుకోండి ఒక్క లైన్ తో రాసేయచ్చు మీకు దాన్ని. దట్ ఈస్ హౌ లిస్ట్ కాంప్రహెన్షన్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అని మీకు యూజ్ అవుతుంది అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు లిస్టు, టూపులు, ఆ తర్వాత రేంజ్ మీకు. ఓకేనా, నెక్స్ట్ we will go to the complex data type. అన్నిటికంటే కాంప్లెక్స్ డేటా టైప్ అంటే అర్థం కానంత వరకు మీకు, విచ్ ఈస్ బేసికలీ డిక్షనరీ అండి మీకు, ఆర్ మ్యాపింగ్ అంటారు, డిక్షనరీ ఆర్ మ్యాపింగ్ అంటారు మీకు. ఇక్కడికి వస్తే మీకు సో నేను ఏం చేస్తాను మీకు, సో మీకు డిక్షనరీ మెథడ్స్ అని ఉంటుంది అన్నమాట. ఏంటి డిక్షనరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిక్షనరీ లుక్స్ లైక్ ఏ జేసాన్ అనమాట. మీకు ఇప్పుడు పైథాన్ పోయి ఏదన్నా ఒక క్లయింట్ ని కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది అనుకోండి, మీకు అది ఏ ఫార్మాట్ డేటాబేస్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ లో వేరే ఏదైనా సర్వర్ అయి ఉండొచ్చు. పైథాన్ అంటూ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అంటే మీకు ఇట్ విల్ బి ఇన్ ఏ డిక్షనరీ ఫార్మేట్ లో ఉంటుందండి. మీకు సింపుల్ గా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు మీకు చూపించిన వాల్యూమ్స్ అనమాట. లెట్ మీ షో ఇట్ యూ. నాకు AWS లో ఏమేమి VPCs ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కావాలా, త్రూ పైథాన్ నేను వెళ్ళి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను మీకు. ఓకే, మీరు చూసినట్లయితే ఇందాక మీకు ఇంపోర్ట్ మీరు చూస్తే boto3 అని ఇచ్చాను. సో ఆ తర్వాత మీకు EC2 ఇది కాదు EC2 client is equal to అని చెప్పి మీకు boto3.client అని చెప్పి ఇలా ఇస్తాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే boto3 అనేది ఇదనమాట. .client అంటే మీరు క్లయింట్ కి పోయి, ఇది వచ్చి EC2 అనేది API అండి. ఏ API కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు, ఆ API అనమాట. రీజన్ ఏంటి అని చెప్పి కనెక్ట్ ఇట్లా ఇచ్చాం అనుకోండి. నా ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీంట్లో మీకు కావాల్సింది ఏంటి, ఇక్కడికి వచ్చి మీకు డిస్క్రైబ్ VPCS అన్నప్పుడు మీకు ఇది పోయి AWS కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా. ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు ఏ మోడ్ లో ప్రజెంట్ చేస్తుంది మనకి అనుకుంటే ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఇట్లా వస్తుందండి. మీకు అంతా కూడా ఇది చూడడానికి మీకు జేసాన్ ఫార్మేట్ లాగే అనిపిస్తుంది మీకు, కానీ జేసాన్ ఫార్మేట్ కాదు. ఎందుకంటే జేసాన్ ఫార్మేట్ కీ వాల్యూ పేర్స్ ఇవన్నీ కూడా, కానీ డబుల్ కోట్స్ వాడతారు జేసాన్ ఫార్మేట్ లో, కానీ ఇది సింగిల్ కోట్. సో యూ నీడ్ టు కాల్ దిస్ యాజ్ ఎ డిక్షనరీ. నేను కావాలంటే దీన్ని మొత్తం మార్చచ్చు అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ జేసాన్ అని చెప్పి, అంటే నాకు కావాలనుకుంటే JSON
డంప్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు EC2 client డాట్ డిస్క్రైబ్ VPCs అన్నాం అనుకోండి, మీకు అంతా JSON ఫార్మాట్ లో వచ్చింది చూడండి. మీకు అలా కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిక్షనరీ ఎలా వస్తుంది. మీరు చూస్తే పైథాన్ డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు JSON అండి. మీకు JSON లో లోపలికి వచ్చి మీకు అంతా కూడా సేమ్ గానే ఉంటుంది, కాకపోతే సింగిల్ కోడ్స్ అన్నమాట. నా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు ఒక సింపుల్ డిక్షనరీ తీసుకుంటాను మీకు అర్థం కావడానికి. డిక్షనరీ అనేది ఎప్పుడు కూడా దీంతో స్టార్ట్ అవుద్ది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లొకేషన్ HYD, ఇంకోటి ఏముంది మీకు నేమ్ ఇలా ఇస్తాను మీకు, ఇంకోటి ఏమి ఇచ్చాను మీకు ఇక్కడికి వచ్చి వర్కింగ్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు ఎస్ అంటాను మీకు, ఆర్ ఎస్ అంటాను మీకు. సో కామా మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు దాన్ని ఏమంటారు పిన్ కోడ్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 5,01,000 అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మనకి ఇలా ఇద్దాం మీకు, అవునా. నౌ దిస్ ఈజ్ బేసికల్లీ మీకు డిక్షనరీ అంటే ఏమవుద్దంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయండి. మీకు డిక్షనరీలో మీకు కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు అదే మీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. మీ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మీ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది. నా దీంట్లో ఒక ఎగ్జాక్ట్ కీని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి అంటే మీకు మీ దగ్గరకు వచ్చి మీకు ఏ కీ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కావాలనుకోండి, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇలా కోట్స్ ఇచ్చామనుకోండి, ఆ కీ యొక్క వాల్యూ తీసుకొస్తుంది మీకు. అట్లా కాకుండా అసలు ఏం కీస్ ఉన్నాయి దీంట్లో మొత్తం అని అనుకున్నాం అనుకోండి, ఇట్లా కీస్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, లొకేషను, నేము, వర్కింగ్, పిన్ కోడ్ ఉన్నాయి. ఓకే, కీస్ అంటే అది సరే. నేను ఏం చేస్తాను దాని వాల్యూస్ ఏమున్నాయని కనుక్కున్నాను అనుకోండి, కీ డాట్ వాల్యూస్ అంటే ఇలా వస్తుంది మీకు. అరే ఇట్లా కాదు, ఫర్ కీ కామా వాల్యూ ఇన్ అని చెప్పి మీ డాట్ ఐటమ్స్ అని చెప్పి నేను దీన్ని ఫర్ లూప్ రన్ ఇచ్చి నేను ఏం చేస్తాను ప్రింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చి మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు బేసిక్ గా కీ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి గ్యాప్ కూడా ఏమైనా ఇచ్చాం అనుకోండి, నేను ఏం చేస్తాను వాల్యూ అని ఇద్దాం మీకు. ఇలా ఇచ్చి ఇలా రన్ చేసాం అనుకోండి, చూసారా లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్, నేమ్ ఈజ్ ఈక్వల్ ఇట్లా వచ్చేసింది చూడండి మీకు. సో ఇలా డిక్షనరీలో ఐటమ్స్ అనేది మీకు చేయొచ్చు. సో కాబట్టి పైథాన్ డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ డేటా టైప్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ కీ పేర్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క కీకి కంపల్సరీగా ఒక్కొక్క వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు మీకు. సో ఎందుకు చెప్తున్నాను అంటే లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను హాబీస్ ఉన్నాయి అనుకోండి. ఇట్లా హాబీస్ అన్నప్పుడు ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను మూవీస్ అన్నాం అనుకోండి, మీకు మూవీస్ ఇద్దాం మీకు. తర్వాత సైక్లింగ్ అని ఇచ్చాం అనుకోండి, మీకు కోట్స్ అవి కూడా సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ అని అనుకోండి. సో కాబట్టి ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి ఇలా ఇస్తాను మీకు. సో ఆబ్వియస్ గా ఏం జరుగుతుంది ఇక్కడ మీకు మీ డాట్ కీస్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇవన్నీ వస్తాయి కీస్ అంతా కూడా. తర్వాత వాల్యూస్ అని ఇచ్చాం అనుకోండి, ఇలా వస్తుంది. ఇందాక ఇచ్చిన విధంగానే ఇలా ఇస్తే ఏమొస్తుంది మీకు హాబీస్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ వచ్చింది చూడండి మీకు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద డేటా అండి మీకు డీల్ చేయొచ్చు. సో అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ఇది చూపించాను నిజం చెప్పాలంటే మీకు. బట్ మీకు డేటా చాలా కాంప్లెక్స్ గా వస్తుందండి మీకు డేటా అనేది
ఓకే, ఇక్కడ ఇచ్చేద్దాం మనకి ఎగ్జాంపుల్ కోసం మీకు. ఓకే గుడ్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే గుడ్. సో నౌ క్వశ్చన్ వచ్చి మీకు ఏదైనా కొంచెం పెద్ద డేటాతో డీల్ చేద్దాం. ఇదంటే చిన్న డేటా, కొంచెం పెద్ద డేటాతో డీల్ చేద్దాం. నౌ ఏదంటే ఇందాక మనం ఇది చూసారా మీకు. సో ఈసీ టు డిస్క్రైబ్ విపిసిస్ అంటే మీకు మొత్తం డేటాని మనకి ఇచ్చేస్తుంది అనమాట. నౌ మనం చిన్నగా దాని లోపలికి వెళ్ళి అసలు దీంట్లో ఏ ఏ కీస్ ఉన్నాయి, ఏ కీస్ మనకు అవసరము అన్ని కూడా తీసుకోవాలనుకోండి. దానికి సంబంధించిన కీస్, వాల్యూస్, ఐటమ్స్, గెట్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట మీకు. ఓకే సరే, ఎలాగ తీసుకొద్దాం ఇక్కడికి వచ్చి నేను మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాట్ కీస్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఏమొస్తుంది, మీకు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి విపిసిఎస్, ఇంకోటి వచ్చి రెస్పాన్స్ డేటా మీకు. సరే, రెస్పాన్స్ డేటాలో ఏముందని చెక్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేద్దాం, ఈ రెస్పాన్స్ డేటాలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తాం అనుకోండి. మీకు ఆబ్వియస్ గా రిక్వెస్ట్ ఐడి ఇది మనకు అవసరం లేదు. సో ఆబ్వియస్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది మీకు, విపిఎస్సిఎస్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి అసలు నేను డాట్ గెట్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నాకు విపిసిఎస్ ఆ డిక్షనరీలో రెండు ఉన్నాయి కదా, రెండు కీస్ ఉన్నాయి. నాకు విపిసిఎస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఒకవేళ అలాంటి ఫంక్షన్ లేదనుకో, అలాంటి ఐటమ్ లేకపోతే అప్పుడు ఏం చేస్తావంటే కీ నాట్ ఫౌండ్ అని ఇవ్వు యాక్చువల్గా అని చెప్తాను మీకు. ఇట్లా వస్తుంది. అదే నేను ఏం చేస్తాను, కావాలి విపిసిఎస్ కింద ఒక ఎక్స్ట్రా ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు, అప్పుడు ఏమవుతుంది, కీ నాట్ ఫౌండ్ వస్తుంది మీకు. అవునా? అండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో కాబట్టి మొత్తం వచ్చింది మీకు, ఏ టు జెడ్ గా వచ్చింది. నా ఇది ఏంటి యాక్చువల్ గా మీరు చూస్తే ఇది లిస్ట్ అండి. మీరు చూస్తే మీకు ఏదైతే ఇక్కడ వచ్చిందో ఇట్ ఈస్ పై మీకు ఎట్లా సార్ లిస్ట్ అంటారు, మీకు ఎట్లా తెలుసు అంటే ఎప్పుడు కూడా దేంతో ఎండ్ అవుతుందో చూడండి మీరు. మీకు ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. దేంతో ఎండ్ అవుతుంది, స్క్వేర్ బ్రాకెట్ తో ఎండ్ అవుతుంది. స్క్వేర్ బ్రాకెట్ తో ఎండ్ అయింది అంటే ఆబ్వియస్ గా మీకు స్క్వేర్ బ్రాకెట్ ఎండ్ అయిందంటే స్క్వేర్ బ్రాకెట్ తో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఇదేమవుతుంది, లిస్ట్ అవుతుంది అనమాట మీకు. అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా. లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సరే లిస్ట్ అని వచ్చింది చూడండి, టైప్ లిస్ట్ అని. ఎప్పుడైతే లిస్ట్ అని వచ్చిందో నేను ఫర్ లూప్ అంటే లూప్ చేయొచ్చుగా. నేనేం చేస్తాను, ఫర్ విపిసి ఇన్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ప్రింట్ విపిసి అంటాను. అయితే ఇంపార్టెంట్ ఏం చేయాలి, ఒక లైన్ కొడతాను మధ్యలో. చూడండి ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి. మీరు చూసారా ఏమని వచ్చిందండి ఇక్కడ. మీరు గమనించినట్లయితే లిస్ట్ లో నుంచి ఒక్కొక్క దాని విపిసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం ఇక్కడ ఇచ్చింది మీకు. అవునా? సో ఇక్కడికి వచ్చి నేను కోడ్ రాసేటప్పుడు ఏం చేస్తానంటే మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ప్రింట్ విపిసి ముందు ఇక్కడికి వస్తాను మీకు. ప్రింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అయితే విపిసి అంటే అర్థం కావడానికి విపిసి నంబర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు లెంత్ అని చెప్పి ఈ ముచ్చటంతా కాపీ చేసి ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, సో ప్రింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓకే టోటల్ నెంబర్ విపిసిస్ ఆర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు దీని లోపల ఏమి ఇస్తాను, విపిసి అండర్స్కోర్ నమ్ అని ఇస్తాను. ఇలా ఇచ్చి సో ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు
ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చి మీకు అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లేదే, సో ఇది తీసుకొచ్చాము. మీకు స్ట్రింగ్ ఎట్లా డిటెక్టెడ్ ఇన్ లైన్ 3 అని వచ్చినప్పుడు పైన ఉన్నది విపిసి ఈజ్ ఈక్వల్ టు లెంత్ అని ఇచ్చాము మీకు. సో లెంత్ అన్నప్పుడు 0 1 2 ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ విపిసిస్ ఆర్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు విపిసి నెంబర్ అని ఇచ్చాం మీకు. అయితే ఇక్కడ ఏమొస్తుంది మీకు సెల్ అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ ఇన్ లైన్ 3. ఐ డోంట్ సీ. ఓకే 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 సారీ, ఇది ఇట్లా ఇవ్వండి మీకు. సో టోటల్ నెంబర్ ఆఫ్ విపిసిస్ ఆర్ 12 అని చెప్పి ఒక్కొక్కటి ప్రింట్ అవుతుంది. కానీ ప్రతిసారి ఇది ప్రింట్ అవుతుంది సార్ మనకు అవసరం లేదనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, మీకు ఫర్ లూప్ పైన ఇది పైన పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట మీరు. ఓకే ఇట్స్ ఓకే. దీంట్లో మీకు ఏం కావాలా, నాకు స్పెసిఫిక్ గా మీరు చూసారనుకోండి నాకు విపిసి ఐడి కావాలా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూడండి విపిసి ఐడి అంటాను, ఇచ్చి ఒక యారో మార్క్ ఇస్తాను మీకు కావాలని. ఇట్లా యారో మార్క్ ఇచ్చి మీకు తర్వాత నేను ఏం చేస్తాను, విపిసిలో వాళ్ళు వాడుతున్న సైడర్ బ్లాక్ కావాలి మీకు. ఓకే నేనేం చేస్తాను సైడర్ బ్లాక్ అని ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు విపిసి ఇక్కడ క్లోజ్ అవ్వలేదు సారీ. ఓకే మీకు ఇలా వస్తుంది అనమాట మీకు, రైటా. సో కాబట్టి మీరు గమనించినట్లయితే మీకు ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ మీరు బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటప్పుడు అంటే ఏడబ్ల్యూఎస్ లో కాంటాక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు అది డిక్షనరీ ఫార్మేట్ లో మీకు ఇస్తుంది. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకు అనుగుణంగా మార్చుకొని మనం ఏం చేయొచ్చు, దాని మీద ఫర్ లూప్ ఇవన్నీ కూడా మీకు రన్ చేయొచ్చు అండి. బేసిక్గా దట్ ఈస్ బేసికలీ డిక్షనరీ యాక్చువల్గా మీకు దట్ ఈస్ బేసికలీ డిక్షనరీ అనమాట మీకు. సో మనం ఆల్రెడీ కీస్ వాల్యూస్ ఐటమ్స్ గెట్ చూసాం. యాక్చువల్ గా ఇక్కడ పాప్ ఉంటుంది, పాప్ ఐటమ్ పాప్ ఐ థింక్ దీంట్లో లిస్ట్ కి రివర్స్ లో ఉంటుంది అనమాట. నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే పాప్ ఐటమ్ అని ఇచ్చినప్పుడు మీకు ఏదైనా ఒకటి తీసేయాలనుకోండి, మీకు ఏదైనా ఒకటి డిలీట్ చేయాలనుకోండి, ఒక పని చేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి నేను మీ దాంట్లో సరే విపిసి నెంబర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓకే ఇది తీసుకుంటాను ఆగండి. ఓకే డిస్క్రైబ్ విపిసిస్ గెట్ ఇది ఉంది కదా, ఇది ఒక్కటే తీసుకుంటాను మీకు. నా మీకు అర్థం కాదు, ఇది తీసుకుంటే మీకు విపిసి లిస్ట్ అంతా కనిపిస్తుంటుంది కదా. దీంట్లో నేనేం చేస్తానంటే దాంట్లో నాకు ఫస్ట్ దాన్ని తీసుకుందాం మనం. మీరు చూస్తే ఫస్ట్ది వచ్చింది. దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు వద్దండి, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ వద్దు. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను డాట్ పాప్ మీకు ఐటమ్ అన్నాం అనుకోండి, తీసుకుంటుందో లేదో బట్ వెలిసి ఓకే పాప్ ఐటమ్ అన్నప్పుడు ఏదైతే లాస్ట్ ఉందో అది ఎగిరిపోయింది చూడండి మీకు. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మీకు ట్యాగ్స్ ఉంది కదా, సో నేను తీసేసినాక మీకు ఇక్కడ పాప్ ఐటమ్ అని చెప్పి మీరు కావాలంటే ఇట్లా ఇచ్చారనుకోండి, నేను ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతే మీరు చూసారనుకోండి మీకు మళ్ళీ పాప్ ఐటమ్ అంటే ఈజ్ డీ అన్ని పోవాలన్నమాట మీకు. ఓకే అంటే మీకు యాక్సెస్ చేసుకుంది ఏదైనా ఒక పాప్ ఐటమ్ అని ఇచ్చాను అయితే ఒక పని చేద్దాం చూడండి, యాక్సెస్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి ఇలా ఇస్తాను మీకు. ఓకే యాక్సెస్ ఈక్వల్ టు అని చెప్పి సారీ అవునా. సో ఎక్స్ అని ఇచ్చినప్పుడు మీకు ఇలా ఉంది కదా, నేనే ఎక్స్ ఈక్వల్ టు పాప్ ఐటమ్ ఏమేమను పాప్ ఐటమ్ ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. మళ్ళీ ఎక్స్ అంటే అది ఉందా అండి కింద పోయింది చూడండి మీకు, ట్యాక్స్ పోయింది చూడండి. సరే మళ్ళీ పాప్ ఐటమ్ అన్నాను అనుకోండి, మళ్ళీ ఎక్స్ అంటే ఈసారి లేదుగా మీకు పోయింది. సరే మళ్ళీ పాప్ ఐటమ్ అంటే మొత్తం ఈసారి ఇస్తే ఏమైపోయింది ఇట్లా పోయింది మీకు. ఇది ఒక్కొక్క డిలీట్ అయిపోతూ ఉంది మీకు. పాప్ ఐటమ్ అంటే ఇన్స్టెన్స్ టెనెన్సీ పోవాలి మీకు, అవునా ఇట్లా వచ్చింది చూడండి. అట్లా కాకుండా స్పెసిఫిక్ గా పాప్ అని చెప్పి ఏదన్నా నేను మీకు విపిసి ఐడి అని ఇచ్చాను అనుకోండి మీకు.
మీకు విపిసి ఐడి పోయించాడు చూసారా, విపిసి ఐడి. అలాగా పాప్ ఐటమ్ అండ్ పాప్, స్పెసిఫిక్ గా ఒక కీని తీసేయాలంటే పాప్, లాస్ట్ దాన్ని తీసేయాలంటే పాప్ ఐటమ్. కానీ లిస్ట్ లో ఏంటి, సింపుల్ గా పాప్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ కూడా మీరు ఈ విధంగా పాప్ వాడి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీకు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 దెర్ ఈస్ వన్, ఇమాజిన్ నాకు ఒక జంక్ డేటా కావాలండి. మీకు జంక్ డేటా, ఒక 10 మంది కస్టమర్స్ జంక్ రికార్డ్స్ కావాలి మీకు. షెల్ స్క్రిప్టింగ్ తో ఆ 10 రికార్డులు క్రియేట్ చేయడానికి కొంచెం కష్టం అనమాట. అదే నేను పైథాన్ ఎందుకు అడ్మైర్ చేస్తానంటే, నేనేం చేస్తానంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు ఫ్రమ్ ఫేకర్ అని ఒకటి ఉంటుంది. ఫేకర్, ఇంపోర్ట్ ఫేకర్ అని చెప్పి నేనేం చేస్తానంటే, నాకేం లేదు, ఒక 10 మంది కస్టమర్ల ర్యాండమ్ డేటా కావాలా. నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి మీకు నేనేం చేస్తాను, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మీకు నేనేం చేస్తాను మీకు దానికంటే ముందు ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫేకర్ అని ఒకటి ఇస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి నేనేం చేస్తాను, ఎఫ్ డాట్ ప్రొఫైల్ అని చెప్పి మీకు సో ప్రింట్ ఎఫ్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ప్రింట్ ప్రొఫైల్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు నా ప్లాన్ ఏంటంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఒక పని చేస్తాను, ప్రింట్ ప్రొఫైల్ ఇట్లా ఇచ్చేసి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఇది చూసారా, నాకు 10 మంది కస్టమర్లు వచ్చారండి మీకు. సో నేనేం చేస్తానంటే మీకు మనం ఇది ఉంది కదా, మీరు చూసినట్లయితే మీకు దానికంటే కూడా మీకు నేనేం చేస్తాను, మీకు దీన్ని శుభ్రంగా లిస్ట్ కాంప్రహెన్షన్ రాసేయచ్చుగా నేను, ఎందుకు ఈ బాధ, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో లిస్ట్ కాంప్రహెన్షన్ రాస్తాను ఏమని మీకు మీకు కస్టమర్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు అంటే 10 సార్లు ప్రింట్ అవుతుంది, అవునా? అది రన్ చేసిన ప్రతిసారి ఎఫ్ డాట్ ప్రొఫైల్ అని ఇచ్చేసి మీకు ఇలా ఇస్తాను, మీకు ఇచ్చి మనం ఎంటర్ కొట్టాం అనుకో ఇలా వస్తుంది మీకు, అవునా? సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి లిస్ట్ కాంప్రహెన్షన్ మీకు కస్టమర్స్ ఎంటర్ కొడితే అంతా వచ్చింది. ఈ కస్టమర్స్ లో లిస్ట్ కదా, ఫస్ట్ కస్టమర్ తీసుకున్నాను అనుకోండి ఇలా వస్తుంది సరే. ఇలా వస్తుంది మీకు. నా ఇమాజిన్ మీకు కొన్నిసార్లు ఏమవుద్దంటే దీంట్లో కొన్ని నాకు అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ లో నాకు ఈ కరెంట్ లొకేషన్ లో యాటిట్యూడ్, లాటిట్యూడ్ ఇవన్నీ ఇది నాకు అవసరం లేదు. లైక్ వైజ్ నాకు ఇంకేం అవసరం లేదంటే మీకు అడ్రస్ కూడా అవసరం లేదు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి కస్టమర్స్ 0 డాట్ పాప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు పాప్ అని చెప్పి నేను మీకు అంటే సరే ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తున్నా, కరెంట్ లొకేషన్ ని మీకు ఇలా ఇస్తే మీకు ఎగిరిపోయి ఉండాలి యాక్చువల్గా. సో కాబట్టి నేను కస్టమర్ 0 అన్నప్పుడు మీకు లొకేషన్ పోయింది, దాంతో పాటు అడ్రస్ కూడా పోవాలనుకోండి మీకు సో కాబట్టి మీరు చూస్తే అడ్రస్ కూడా పోయింది చూడండి, మీకు అడ్రస్ కూడా పోయింది. ఇలాగా మీకు అవసరం లేదు, ఇట్లా బాగా ఉపయోగపడుతుంది పాప్ చేయడం, పాప్ తీసుకు వాడుకోవచ్చు మీకు, అవునా? సో దీన్ని అయితే ఇట్స్ ఓకే, నేను మళ్ళీ ఏం చేస్తానంటే దీన్ని అంతటి జేసాన్ గా చేయాలనుకోండి నేను. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఐ ఇన్ కస్టమర్స్ అని చెప్పి ప్రింట్ అన్నప్పుడు మీకు ఇదంతా వస్తుంది. నాకేంటంటే ఇవన్నీ కూడా నేనేం చేస్తాను మీకు ఇలా వస్తుంది. అన్ని కూడా దీంట్లో ఉంది కదా, నాకు అన్ని జేసాన్ ఫార్మేట్ లో చేయాలి. ఒక ఇష్యూ వస్తుంది చెప్తాను. యాక్చువల్గా మనకి బై డిఫాల్ట్ గా జేసాన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుందండి మీకు దీంట్లోకి వచ్చి నేను ఈ లిస్ట్ రాసేటప్పుడు ప్రింట్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి జేసాన్ డాట్
డంప్స్ అని ఇచ్చినప్పుడు మీకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. మీకు అదేందో చెప్తాను. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అంతా బానే ఉంది కానీ మీకు అంతా బానే ఉంది కానీ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు మనం ఇచ్చిన డేట్ ఉంది చూసారా, టైప్ డేట్ ఈజ్ నాట్ జేసాన్ సీరియలైజబుల్. మీకు అంటే ఏం జరుగుతుంది, మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు ఇంతకు ముందు ఏదో మనకి మనం ఇస్తున్న డేటు రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ డేట్ బర్త్ డేట్ ఉంది చూసారా, బర్త్ డేట్ ప్రాబ్లం కాజెస్, ఎందుకంటే డేట్ ఇది వస్తుంది. సో నేను ఏం చేస్తాను, దీన్ని పాప్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తే మీకు నేను పాప్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ తీసుకునే ముందే నేను ఏం చేస్తాను, మీకు కిందకు వచ్చి ఐ డాట్, సో ఇక్కడికి వచ్చి పాప్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. మీకు ఇలా ఇద్దాం. అయితే ఈసారి మీకు లొకేషన్ కూడా ప్రాబ్లం ఇస్తుంది, డెసిమల్ ప్రాబ్లం ఇస్తుంది చూడండి. ఎందుకు అది కూడా ఇబ్బంది ఇస్తుంది, ఎందుకంటే పైకి వచ్చారు అనుకోండి మీకు ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎక్కడ ఉందండి, మీకు మీరు చూస్తే సూటబుల్ ఇది కరెంట్ లొకేషన్ కూడా ప్రాబ్లం అనమాట మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మీకు కావాలనుకుంటే నేను ఐ డాట్ పాప్ అని చెప్పి నేను ఇలా ఇచ్చాం అనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తే కరెంట్ లొకేషన్ మీకు ఏముంటుంది, హియర్ బర్త్ డేట్ లేదా మీకు ఐ డాట్ పాప్ అని ఇచ్చాం మీకు హియర్. అంటే ఆల్రెడీ ఒక మర్చిపోయి నాకు ఆల్రెడీ ఇది క్రియేట్ అయిపోయింది కదండి. ఒక నిమిషం ఆగండి, ఇంకోసారి మనం ఒకసారి కస్టమర్స్ రన్ చేయండి, ఇప్పుడు రన్ చేయండి. ఇలా ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి, మీకు ఇలా వచ్చింది. సో వాట్ ఇఫ్ మీకు ఇది కూడా కావాలనుకుంటే అంటే ఇట్లా చేయొచ్చు అనమాట. మీకు జేసాన్ గా తీసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా డిక్షనరీని కన్వర్ట్ చేయొచ్చు. సరే నేనేం చేశాను అంటే డిలీట్ చేశాను. వాట్ ఇఫ్ నాకు బర్త్ డేట్ ఇది కూడా కావాలంటే అప్పుడు ఏం చేస్తారండి, మీకు మీకు ఇది మీరు ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ ఎర్రర్ వస్తుంది మీకు తెలుసు, అవునా. మీకు ఎర్రర్ వస్తుంది తెలుసు, నేనేం చేస్తాను ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి రన్ చేసి ఇలా ఇచ్చాం అనుకుంటే ఎర్రర్ వస్తుంది మీకు తెలుసు బేసిక్గా మీకు ఎట్లా వస్తుందని. అయినా నేనేం చేస్తానంటే కావాలని డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిఆర్ అని ఇస్తాను. ఇలా ఇచ్చారు అనుకోండి, బాబు నువ్వు వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై, అదేం చేస్తుందంటే చేంజ్ చేయలేకపోతుంది స్ట్రింగ్, అందుకని డిఫాల్ట్ ప్రతి ఒక్క స్ట్రింగ్ ఇచ్చేయని చెప్తాను. అలా ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మీకు ప్రతి ఒక్క దానికి కూడా బర్త్ డేట్ అన్ని కూడా తీసుకొచ్చి డెసిమల్ కరెంట్ లొకేషన్ తీసుకొచ్చి లిస్ట్ పెట్టి మొత్తం స్ట్రింగ్ చేసింది, మొత్తం బర్త్ డేట్ అంతా కూడా, కాబట్టి వచ్చేస్తుంది అనమాట. ఇలా కూడా డిక్షనరీ చేయొచ్చు మీకు. సో కాబట్టి డిక్షనరీలో మీరు చూసారు అనుకోండి, మీకు పాప్ ఐటమ్ గెట్. సో అగైన్ క్లియర్ అంటే క్లియర్ చేస్తుంది, ఏమైనా యాడ్ చేయాలంటే అప్డేట్ చేస్తుంది, మీకు కాపీ అనేది కూడా మీకు కాపీ చేస్తుంది అనమాట మీకు. సో ఇంకోటి ఏంటి, మీకు పోక్మాన్ ఏపీఐ ఉందన్నమాట. పోక్మాన్ కూడా మీకు ప్రాక్టీస్ బాగా పనికి వస్తుంది. లెట్ మీ షో ఇట్ ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి నేను ఇది పోక్మాన్ ఏపీఐ అని ఉంటుంది మీకు, పోకిమాన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్స్ కాపీ, ఎందుకంటే అదొక యూఆర్ఎల్ అనమాట. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే రిక్వెస్ట్ అని ఒకటి ఉంటుంది మీకు, ఇక్కడికి వచ్చి ఎగ్జిట్ అంటాను. ఎగ్జిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే పిప్ యూజ్ చేసి పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని ఇన్స్టాల్ చేయాలి. మీరు ఆల్రెడీ ఉందనుకోండి, మీకు ఆల్రెడీ ఉంది, ఇబ్బంది లేదు. అంటే యూఆర్ఎల్స్ తో డేటాతో ఏపీఐతో డీల్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు చూడండి, సో యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని ఆల్రెడీ ఉందండి పాత్ది, మీకు ఇట్లా ఇస్తాను బేసిక్గా. ఓకే, యూఆర్ఎల్ ని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఆబ్వియస్ గా నేను యూఆర్ఎల్ ఇస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ విధంగా మనం డిక్షనరీ ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేటా ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ అన్నాం అనుకోండి, మీకు ఏమొస్తుంది, మీకు ఇంపోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది, కానీ డేటా అనేసి మీకు ఏం రాదనమాట.
డేటా డాట్ అని చెప్పి నేను జేసాన్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది చూడండి. మీకు ఏ టు జెడ్ గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ టు జెడ్ గా వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఈ డీల్ ఓహో నాకు అర్థం కావట్లా, ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తాను. డేటా డాట్ కీస్ అని ఇచ్చాం అనుకోండి, కీస్ ఏమున్నాయండి, కౌంట్, నెక్స్ట్, రిజల్ట్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన రిజల్ట్స్ అనమాట యాక్చువల్గా మీకు, అవునా. రిజల్ట్స్ విషయం అంతా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, జేసాన్ అని చెప్పి మనకి గెట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే రిజల్ట్స్ అని వస్తుంది. మీకు రిజల్ట్స్ మాత్రమే ప్రింట్ అయినాయి చూడండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నాకేం కావాలంటే, ఇది ఇంటర్వ్యూలో అడిగారండి, వన్ ఆఫ్ ద యూకే యూఎస్ బేస్డ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. అంటే వాళ్ళు పైథాన్ వాడమని లేదు, పైథాన్ అన్నా లేకపోతే షెల్ అన్న వాడుకోవచ్చు అన్నది. నేను కర్ల్ వాడి చేశాను, బట్ ఐ ఫెల్ట్ పైథాన్ ఈజీ దాని షెల్ అనమాట. నేను ఏం చేస్తానంటే ఫర్ పోక్మాన్ ఇన్ అని చెప్పి ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, మీకు మనకి సింపుల్ గా ఇక్కడికి వచ్చి ప్రింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ద నేమ్ ఆఫ్ ద పోక్మాన్ ఈజ్ అని చెప్పి మనం ఇలా ఇచ్చేద్దాం. సో ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మీకు నేనేం చేస్తాను, మీకు ద నేమ్ ఆఫ్ ద పోక్మాన్ అని చెప్పి రిజల్ట్స్ అని ఇచ్చాను. సో కాబట్టి ఏమొచ్చింది మీకు, ఎన్ఏఎంఈ ఎక్స్ప్రెషన్ సో కాబట్టి ఎఫ్ వచ్చి ద నేమ్ ఆఫ్ ద పోక్మాన్ ఇస్ పోక్మాన్ డాట్ నేమ్. సో రిజల్ట్స్ లోపల వచ్చాం మనకి, మీరు చూసిన నేమ్ దాని లోపల ఇలా వచ్చింది అనమాట మీకు. అయితే ఇది ఏమంటుందంటే ద ఎఫ్ స్ట్రింగ్ ఈజ్ అన్మ్యాచ్డ్ అని చెప్పి మీకు. ఓకే ఫైన్, మనం ఏం చేసిన దానికి ఒకసారి తీసేసాను అనుకోండి. సో మీకు అంతా కూడా వస్తుంది చూడండి, మొత్తం అది ప్రింట్ అవుతుంది. సో కాబట్టి నాకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా మీకు, సో ఇక్కడికి వచ్చి నేమ్ అని తీసుకోవాలా. బికాజ్ ఎందుకు అంటే మీకు అందుకే ఇలాంటప్పుడు మనం ఏం చేద్దాం, కీస్ అన్నాం. నేమ్ యూఆర్ఎల్ సరే మీకు, మీరు చూస్తే సరే లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇట్లా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను, పోక్మాన్ ఇప్పుడు వచ్చింది చూడండి మీకు, అవునా. సో ఈ విధంగా ఏపీఐని కనెక్ట్ అయ్యి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాట్ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దర్స్ ఇంటూ ఎ లిస్ట్, అవునా. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఈ బాధలు కూడా మీకు రే. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఒక లిస్ట్ గా చేయాలనుకుంటే మీకు ఓకే ఇలా ఇచ్చాం అనుకోండి. అంటే వెనక్కి వచ్చేసి సో ఆల్ అండర్ స్కోర్ పీకేఎం అని ఇస్తాను. పీకేఎం అని ఇచ్చి నేను ఏం చేసి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే ఆల్ అండర్ స్కోర్ పీకేఎం అని ఇచ్చాం అనుకోండి, మొత్తం వచ్చే లెంత్ ఆల్ అండర్ స్కోర్
1302 మనకి. సో ఒకవేళ మనం ఫర్ లూప్ రన్ చేయాలన్నా కూడా మనం ఏం చేయొచ్చు, దాని మీద ఫర్ లూప్ రన్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఫర్ ఎక్స్ ఇన్ అని చెప్పి ఆల్ పీకేఎం అని చెప్పి నేను ఏం చేస్తాను, ఎకో, మళ్ళీ అవసరం లేదు, జస్ట్ ఎకో కాదు సారీ, సో ప్రింట్ అని చెప్పి ఎక్స్ ఇచ్చాను అనుకోండి మీకు, అంతే, డన్. సో ఈ విధంగానండి మనకి డిక్షనరీలతో లేసిన దగ్గర నుంచి మీకు పైథాన్తో మాట్లాడుతున్నారంటే మీరు డిక్షనరీలతో డీల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీకు లిస్టులు తర్వాత ఇవన్నీ ఓకే, బట్ డేటా ఎక్స్చేంజ్ జరిగేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్తో మాట్లాడినప్పుడు బ్యాక్ డేటాబేస్ వచ్చింది అనుకోండి, అది డిక్షనరీ ఫార్మేట్లోనే వస్తుంది మీకు. లేదు మీ దగ్గర ఏమైనా ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఫైల్లో డిక్షనరీ ఫార్మేట్లో వస్తుంది, దాన్ని మళ్ళీ క్లీన్ చేసి మీకు లిస్ట్కి కన్వర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగా మీరు ఎక్కడికి పోయినా కూడా డిక్షనరీస్ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి మీకు. సో కాబట్టి దాన్ని ఒక డిక్షనరీలో అంటే ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, హ్యూజ్ డిక్షనరీ ఉందనుకోండి తలనొప్పి వస్తుంది మీకు అసలు ఏం చేయాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను, డేటాని ఇచ్చినప్పుడు మీకు ఇట్లా వచ్చింది, సరే నేను ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు డేటా డాట్ రా అని ఉంటుంది యాక్చువల్గా, రా అని ఇచ్చినప్పుడు లేదా ఓకే డేటా డాట్ జేసాన్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. ఓకే ఫస్ట్ దాని లోపల కీస్ ఏమున్నాయి, అవునా, ఫస్ట్ కీస్ ఏమున్నాయి, ఓకే కీస్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే సరే, సో అంటే కీస్ ఉందంటే మనం ఏం యాక్సెస్ చేయొచ్చు, నేను ఏం చేస్తాను టైప్ అని, ఏ కీ ఏంటి, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి డేటా డాట్ జేసాన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కౌంట్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏంటి ఆ కౌంట్, ఇనిట్ వచ్చింది, ఓకే ఫైన్. అదే రిజల్ట్స్ వచ్చాం అనుకోండి, రిజల్ట్స్ అనేది లిస్ట్ రావాలి, మీకు లిస్ట్ వచ్చింది, అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లిస్ట్ వచ్చిందంటే నేను లూప్ చేయొచ్చు. ఇలాగా డేటాని లోపలికి డిగ్ చేయాలండి, డిగ్ చేసి మీరు నేర్చుకుంటా తీసుకురావాలి బయటికి. సో అప్పుడు మీకు డిక్షనరీస్ నథింగ్, మీకు తర్వాత జస్ట్ ఒక బంచ్ ఆఫ్ డేటా జేసాన్ ఫైల్, దాంట్లో డేటాను మీరు బయటికి తీయాలా, మీకు దట్స్ ఎనఫ్, దాన్ని చేయొచ్చండి, మీకు ఈజీ అయిపోతుంది. ఓకే సరే, సో నెక్స్ట్ మనం ఇది క్లాస్ 2 అండి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చింది ఏంటంటే మనకి డేటా టైప్స్ లోకి వచ్చేసరికి నెక్స్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సెట్ ఉందన్నమాట, సెట్ బూలియన్ టైప్. మీకు ఇదేంటంటే అంత సూపర్ డూపర్ ఏం కాదు, కానీ లెట్ మీ కమ్ హియర్ పైథాన్ ఎఫ్ స్ట్రింగ్స్, ఇక్కడికి వచ్చి న్యూమరిక్ డిక్షనరీ వచ్చింది కదా, ఓకే ఫైన్. డిక్షనరీకి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇలా ఇచ్చే సెట్ ఉందన్నమాట. సెట్ ఏంటంటే మీకు సింపుల్ గా సెట్ అనేది రిమూవ్ డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుందండి. మీరు చూసారు అనుకోండి, మీకు సెట్ అనేది ఏం చేస్తుందంటే రెండు పనులు చేస్తుంది అనమాట. మీకు అది ఏం చేస్తుందంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు రిమూవ్ డూప్లికేట్స్ అండ్ మీకు డిస్కార్డ్ ఆర్డర్ అనేది ఉంటుంది, మీకు డిస్కార్డ్ ఆర్డర్ అన్నమాట మీకు. సో ఇదేంటంటే మీకు ఇమ్యూటబుల్ సెట్ అంటే చేంజ్ చేయడానికి ఆస్కారం ఉండదు మీకు. అంటే అర్థం ఏంటి, మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఈజీగా అర్థం కావడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి జెడ్ ఇచ్చి 1.1.2.2 3.3 4.4 5.5 6.6 ఇట్లా ఇచ్చేద్దాం మనకి. ఓకే సో కాబట్టి జెడ్ అని ఇచ్చాం అనుకోండి. నా ఇమాజిన్ దీంట్లో మీరు డూప్లికేట్స్ రిమూవ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను సెట్ అని ఇచ్చి జెడ్ అని ఇచ్చాం అనుకోండి, మీకేమైపోతుంది డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఇక్కడే వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మీకు సెట్ లో ఇండెక్సింగ్ ఉండదు అనమాట. అంటే అర్థం ఏంటంటే మీకు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ అని చెప్పి జెడ్ అని ఇచ్చాను అనుకోండి, మీకు సో ఎక్స్ ఇలా వస్తుంది. ఎక్స్కి వచ్చి నేను 0 అన్నాం అనుకోండి, మీకు ఇండెక్సింగ్ ఉండదు సెట్ లో. మీకు డూప్లికేట్ ఇండెక్సింగ్ తీసేస్తుంది అనమాట, ఆర్డర్ ఉండదు అనమాట మీకు. సో కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మీకు లిస్ట్ ఎక్స్ అనుకోవాలి. అంటే డూప్లికేట్స్ తీసేసి నేను ఏం చేస్తాను మళ్ళీ దాన్ని లిస్ట్ గా చేసి ఇక్కడికి వచ్చి 0 అని ఇచ్చాను, ఈసారి ఇండెక్స్ వస్తుంది మీకు ఇక్కడికి వచ్చి ఓకే ఫస్ట్ నేను ఏం చేయాలి లిస్ట్, నేను ఏం చేస్తాను y ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను y ప్రింట్ చేసి yలో 0 తీసుకొచ్చి ఇలా వస్తుంది అనమాట. ఓకే సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఎక్స్ అని ఇచ్చి ఇలా వస్తుంది. ఎక్స్ డాట్ అన్నప్పుడు మీకు ఏముంది, మీకు కింద యాడ్ ఉంది చూడండి, మీకు యాడ్ అనేది ఉంది. మీకు
పాప్ కూడా దీంట్లో ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, యాడ్ అని చెప్పి 7,7 8,8 9,9 అని ఇచ్చేసి ఇలా ఇచ్చేద్దాం మనం. ఓకే, సో మీకు ఐ థింక్ 1 by 1 తీసుకుంటుందా. ఓకే ఫైన్, 7 అందాం, 8 అందాం, 9 అందాం. మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, ఇలా వస్తుంది మీకు. ఓకే, సో దాన్ని మళ్ళీ లిస్ట్ గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ లిస్ట్ అనమాట. ఎక్స్ డాట్ అని చెప్పి ఆబ్వియస్ గా మనం ఎక్స్ డాట్ పాప్ అన్నాం అనుకోండి, ఏమి ఎగిరిపోతుంది, 6 ఎగిరిపోయింది మీకు. మీకు 6 అనేది 6 ఎందుకు ఎగిరింది మీకు, మీకు 0 ఇంటూ ఎక్స్ డాట్ పాప్ అన్నప్పుడు మీకు ఓకే నేను ఏం చేస్తాను, డిఐఆర్ సారీ హెల్ప్ అని చెప్పి ఎక్స్ డాట్ పాప్ అన్నాం అనుకోండి, మీకు ఏమంటుంది, ఓకే raises if set is empty, help pop method of built-in set instance removes and return an arbitrary set of event. ఓకే, సో నేను పాప్ అని చెప్పి మీకు 9 అని ఇచ్చాను అనుకోండి మీకు. సో 9 అంటే ర్యాండమ్ గా ఏం చేస్తాం, మీకు అసలు ఆర్గ్యుమెంట్ కూడా ఏం తీసుకోదాం మీకు. ఓకే, ఓకే నేను ఏం చేస్తాను, సెట్ ఎక్స్ అని ఇద్దాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు, సో పని చేద్దాం మీకు, దాన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు, అయితే ఎక్స్ నేనేం చేస్తాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి లెట్ మీ ట్రై టు గివ్ సంథింగ్ లైక్ దిస్ మీకు. ఓకే గుడ్, సో ఎక్స్ డాట్ యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఒకవేళ అప్డేట్ చేయాలంటే ఇలా ఇచ్చేయచ్చు మీకు. మళ్ళీ ఎక్స్ అని ఇచ్చినప్పుడు 10 యాడ్ అయింది మీకు. ఓకే రైట్, సో కాబట్టి మీకు ఎక్స్ డాట్ అని ఇచ్చినప్పుడు ఏమేమి ఉంది మీకు ఇక్కడ, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, అప్డేట్. సో లైట్కి వస్తే మీకు అప్డేట్ ఉంది, రిమూవ్ ఉంది మీకు. అప్డేట్ టు రిమూవ్ ఇక్కడ ఇచ్చిన కోడ్ లో ఏమన్నా చూద్దాం మనకి, సెట్ గురించి డీటెయిల్ గా ఏమన్నా మీకు, ఆ సెట్ చూడండి. సో ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ ఇచ్చిన చూడండి మీకు, సెట్ యాడ్ అంటే యాడ్స్ ఎలిమెంట్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. ఓ ఇది ముఖ్యం. రిమూవ్ 6 అంటే రిమూవ్ ద ఎలిమెంట్ సెట్ నాట్ ఇండెక్స్, రైజెస్ ఎ క్లియర్ ఎఫ్లెంట్. ఇక్కడ వచ్చి మనం పాప్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ రిమూవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ మీకు. సో కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంటుంది, క్లియర్ ఆల్ ది ఎలిమెంట్స్. అప్డేట్ అన్నప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ పని చేస్తాను ఇక్కడికి వచ్చి నేను, అండ్ ఫ్రోజన్ సెట్ వచ్చేసరికి మీకు ఏంది, ఈజ్ ఇమ్యూటబుల్, హ్యాషబుల్ మీకు ఇట్లా ఉంటుంది. సో కాబట్టి లెట్ మీ రిమూవ్, ఈ సెట్ అంతా రిమూవ్ చేస్తానండి. సెట్ అంతా రిమూవ్ చేసి మీకు ఏమైపోద్ది అంటే, లెట్స్ గో హియర్, ఇలా ఇవ్వండి. సో కాబట్టి సెట్ ఏం చేస్తుంది, యాడ్ అంటే మీకు యాడ్ ఎలిమెంట్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్ అనమాట. మీకంటే ఏంటి ఇక్కడ మీకు యాడ్ అని చెప్పి మీకు 25 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఎక్స్ అంటే సారీ ఎక్స్ అంటే ఎక్కడ 25 వచ్చింది కదా, ఈసారి నేను సెట్ 15 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఈసారి అంటే సార్ట్ లో యాడ్ చేయాలి చూసారా, ఒక సార్టింగ్ యాడర్ లో యాడ్ చేస్తుంది. సరే నెక్స్ట్ సెట్ లో నుంచి ఏమన్నా మనం ఏదైనా రిమూవ్ చేయాలి మీకు, రిమూవ్ ద ఎలిమెంట్. ఓకే సో 15 రిమూవ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఎక్స్ డాట్ రిమూవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు 15 రిమూవ్ చేశాను అనుకోండి మీకు 15 పోయించండి. ఓకే సో కాబట్టి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ అంటే, ఎందుకంటే ఇండెక్స్ లేదుగా మీకు, సెట్కి ఇండెక్స్ ఉండదు. సో కాబట్టి మీకు రిమూవ్ అయిపోతుంది. దాంతో పాటు ఇంకోటి ఏముంది మీకు, దాంతో పాటు యాడ్ ఉంది. యాడ్ సరే మనకు తెలిసిందే మీకు, రిమూవ్ కూడా మనం రిమూవ్ చేసాం. పాప్ ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా లాస్ట్ ఎలిమెంట్ తీస్తున్నాం చూద్దాం మీకు. పాప్ అని ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు ఫస్ట్ తీస్తుంది చూడండి మీకు. సెట్ లో రివర్స్ గా మీరు పాప్ అంటే ఫస్ట్ తీసేస్తుంది మీకు. డిస్కార్డ్ అంటే ఇప్పుడు ఏమవుద్దంటే, మీరు రిమూవ్ అని ఇచ్చి నేను రిమూవ్ అని ఇచ్చి 100 అని ఇచ్చాను అనుకోండి, కీ ఎర్రర్ ఇస్తుంది మీకు. సో అట్లా అంటే లేదను, అట్లా కాకుండా ఉంటే చేయి లేకపోతే లేదనుకోండి, డిస్కార్డ్ ఇచ్చాం అనుకోండి మీకు, ఉంటే తీస్తాను లేకపోతే ఎర్రర్ ఇవ్వను అంటుంది మీకు. ఓకే అట్లా కాకుండా నేను ఏం చేస్తాను మీకు 3 అని ఇచ్చాను అనుకోండి మీకు, ఎక్స్ అంటే 3 ఇస్తాను. లేదంటే మీకు ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. సో కాబట్టి నెక్స్ట్ ఏంది, ఎక్స్ డాట్ అప్డేట్ అని చెప్పి 6 7 8 9 అంటే యాడ్ మల్టిపుల్ ఐటమ్స్ టు ద లిస్ట్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ డాట్ అప్డేట్ అని చెప్పి మనం ఏం చేద్దాం ఇక్కడ 6 6 7 7 8 8 9 9 అన్నాం అనుకోండి మీకు.
సో ఎక్స్ ఇస్తే మీకు ఇట్లా యాడ్ అయింది మీకు. దాంతో పాటు అంటే యాడ్ అయింది. అట్లా కాకుండా యూనియన్ అంటే యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ టు ద యూనియన్ అంటే మీరు చూడాలండి, నేను అంత ఐడియా రావట్లేదు ఏం చేయాలని చెప్పి. యూనియన్ అప్డేట్ యూనియన్ యాడ్ మల్టిపుల్ ఐటమ్స్ వచ్చింది కానీ, సో ఐ థింక్ మల్టిపుల్ తీసుకొచ్చాము. ఎక్స్ హెల్ప్ అని చెప్పి ఎక్స్ డాట్ రిటర్న్ ద యూనియన్ సెట్ ఆఫ్ ఏ న్యూ సెట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏదైనా యాడ్ చేసినప్పుడు ఒక పని చేస్తాను. నేనేం చేయొచ్చు, ఎక్స్ డాట్ అని చెప్పి యూనియన్ అని చెప్పి 8, 10, 66 అని ఇచ్చాం అనుకోండి. మీకు ఏమి ఇవ్వాలి, మీకు లిస్ట్ లాగా ఇవ్వాలన్నమాట మీకు. నాకైతే ఎగ్జాక్ట్గా ఏం చేసిన అర్థం కావట్లేదు, బట్ ఒక పని చేద్దాం, సెట్ యూనియన్ అని చెక్ చేద్దాం అనండి. అచ్చా, ఇంకో సెట్ ఇవ్వాలండి. అచ్చా, సో మీరు చూసారు అనుకోండి, రిటర్న్స్ సెట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇన్ బోత్ సెట్స్, డూప్లికేట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ మీకు. సో ఇది తీసుకొని మీకు ఏం చేస్తుంది, మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఎక్స్ డాట్ యూనియన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, వీళ్ళు చెప్పినట్టు ఏం చేస్తాం మీకు, ఓకే న్యూ సెట్ అని ఇచ్చాం అనుకోండి మీకు. న్యూ సెట్ అని ఇచ్చినప్పుడు సో అది ఏం చేస్తుంది, రిటర్న్స్ ఏ సెట్ ఆఫ్ దట్ కంటైన్స్ ఆల్ ఐటమ్స్ బోత్ బట్ డూప్లికేట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అండి మీకు. ఇది ఇవ్వాల్సింది. ఓకే ఓకే, ఇదండి మీకు. సో ఈ విధంగా మీకు వస్తుంది. ఫ్రోజన్ సెట్ ఆల్రెడీ మీకు తెలిసిందే మీకు. ఫ్రోజన్ సెట్ ఈజ్ బేసికల్లీ మీకు అంటే సెట్టే, కాకపోతే ఇట్స్ ఇమ్యూటబుల్, మీరు అప్డేట్ చేస్తానంటే కుదరదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మీకు ఇలా ఇచ్చుకోవచ్చు. మీకు మీరు చూసినట్లయితే మీకు లెట్స్ డూ వన్ థింగ్, మీకు ఇక్కడికి వచ్చి నేను సింటాక్స్ ఇవ్వలేదు, పైథాన్ అది సెట్టే, కాకపోతే మనకి సో చూసారా ఇక్కడ ఫ్రోజన్ సెట్ అని ఇవ్వాలి మీకు. ఓకే, ఫ్రోజన్ సెట్ అని చెప్పి, లేకపోతే ఫ్రోజన్ సెట్ అండ్ దెన్ ఇట్లా ఇచ్చుకోవాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింటాక్స్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ ఇలా ఇచ్చుకుందాం మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను, సరే ఇట్లా ఇద్దాం. సో ఫ్రోజన్ ఇలా ఇచ్చాం అనుకోండి, ఫ్రోజన్ సెట్ అయింది యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో ఎక్స్ డాట్ అని చెప్పి మనకి యాడ్ అని చెప్పి ఇలా ఇద్దాం మనకి మీకు. ఓకే, fs is equal to ఇలా ఇద్దాం మీకు. నౌ fs డాట్ అన్నప్పుడు ఇక్కడ ఏముంది మనకి, మీకు యాడ్ ఇది లేదు చూడండి, మీకు యూనియన్ ఉంది కానీ మీకు ఐ థింక్ సో చూడండి మీకు యాడ్ లేదు, అంటే మీకు అది బేసిక్ ఇక్కడ ఉండకూడదు అనమాట మీకు, అంటే చేంజ్ చేయడానికి ఉండదు మీకు. అంటే అఫ్కోర్స్ నేను ఎక్కడ చూడలేదండి ఫ్రోజన్ సెట్ వాడడము, సెట్లు కూడా తక్కువే చూసేది మనం, ఏంటంటే ఎప్పుడన్నా డూప్లికేట్స్ తీసుకోవడానికి దానికి తప్పితే. నెక్స్ట్ ఫైనల్ గా బూలియన్ అండి. బూలియన్ అగైన్ చెప్పడానికి ఏముంది చెప్పండి, బూలియన్ ట్రూ ఫాల్స్, అలా మించి ఏముంది ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు దాని ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని అనుకోండి మీకు. ఓకే, సో ఆబ్వియస్ గా మీకు ఇఫ్ ఏ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు మీకు ఇక్కడికి వచ్చి మీకు ఏం చేయొచ్చు, మీకు
దీన్ని కూడా కాకుండా ఇట్లా కూడా చేయొచ్చు మీకు. నేను ఏం చేయొచ్చు అంటే మీకు అంటే సింపుల్ గా ఇది ట్రూవా ఫాల్సా అని చెక్ చేయడానికి మీకు మీకు అంటే ఇఫ్ స్టేట్మెంట్ అంతా రాయకుండా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. మీకు లేదా ఇఫ్ స్టేట్మెంట్ రాయాలేమో మీకు ఏదైనా కూడా మీకు ఏదైనా ట్రూ ఫంక్షన్ చెక్ చేయాలనుకో, లేకపోతే ఏ గ్రేటర్ దాన్ 10 అన్నాను, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, ఏ గ్రేటర్ దాన్ 10 అంటే మీకు ఆబ్వియస్ గా ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. అట్లా కాకుండా లెస్ దాన్ 10 ఫాల్స్ వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే బేసిక్ గా ట్రూ, అంటే బూలియన్, అంత మించి ఏం లేదండి మీకు అంత మించి ఏం లేదు. సో ఫాల్స్ ట్రూ అనమాట బేస్ చేసుకొని మనం ఇది 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 చేసుకోవచ్చు యాక్చువల్గా, అంత మించి ఏం లేదు. సో అది కాకుండా వన్ ఆఫ్ ద అదర్ డేటా టైప్ ఏంటంటే మీకు నన్ టైప్ అని ఒకటి ఉంటుంది. మీకు ఇక్కడ చూసాను అనుకోండి, నన్ టైప్ ఉంటుంది అనమాట మీకు. అంటే ఇట్స్ నాట్ జీరో అండి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు హెచ్ అని ఇచ్చాను అనుకోండి, హెచ్. సో నేను ఏం చేస్తాను, టైప్ హెచ్ అందాం మనం. ఆబ్వియస్ గా హెచ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూడండి మీకు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి అంటే ఏ వాల్యూ ఉండదండి దానికి. సో కాబట్టి ఇఫ్ హెచ్ ఈజ్ నన్ అన్న అనుకోండి, మీకు ప్రింట్ నన్ అన్నాం ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఏ డిఫైన్ చేయాల మీకు. సో కాబట్టి ఏదైనా నల్ వాల్యూ ఏదైనా ఇవ్వాలనుకోండి మీకు, సో నేను ఏం చేస్తాను, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇవ్వనండి మీకు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు, సో ప్రింట్ నన్ అని ఉందన్నమాట. అంటే జీరో కానీ ఏ వాల్యూ ఏం లేదు మీకు. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఈ నన్ టైప్ ఇచ్చాం అనుకోండి మీకు, ఇక్కడ వర్కౌట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చుంటాను, కిందకు వస్తే మీకు నన్ టైప్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇది తీసేయచ్చు మీకు, బూలియన్ టైప్. ఓకే, నన్ టైప్ అనమాట. సో నన్ టైప్ అంటే మీకు మీకంటే ఏ వాల్యూ అనేది లేదు యాక్చువల్గా మీకు. పైథాన్ ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే నన్ టైప్ ఆబ్జెక్ట్ is special type of Python that represent the absence of a value. In other words, none type is a type is a none object which object no value or defines null value. It is used to indicate the variable does not have value undefined. None basically means absence of a value అని మీకు. ఓకే, సో మనకు వచ్చి టైప్ సెలెక్ట్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్ ద్వారా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయొచ్చు మీకు. పైథాన్ చెక్ నన్ టైప్ ఈజ్ ఆపరేటర్ అని కూడా మీరు చెక్ చేయొచ్చు మీకు. ఇక్కడికి వచ్చి ఇఫ్ ఎక్స్ ఈజ్ నన్ అయితే మీరు రాసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీకు నేను జస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ ఇది కాపీ చేసి ఇక్కడ చేస్తాను. అగైన్ వెరీ మచ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి ఇది మీకు. సో మేబీ సమ్ టైమ్స్ మీరు ఏం చేస్తారంటే, సమ్ టైమ్స్ మీకు వాల్యూని చాలా జీరో నుంచి ఏ వాల్యూ లేకుండా స్టార్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీకు ఇది యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది మీకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే డేటా టైప్స్ ఏమున్నాయి మీరు చూస్తే, ఇంకా బైనరీ ఇది అవసరం లేదంటే బైనరీ కెన్ ఇగ్నోర్, నేను ఇప్పుడు వాడలేదు. సో ఇవ్వండి డిఫరెంట్ డేటా టైప్స్ ఎక్కడెక్కడ వాడాలా, ఏమేం చేయాలని చెప్పి. నెక్స్ట్ రేపు సెషన్ వచ్చి ఈవినింగ్ 5 o'clock ఉంటుంది మీకు. సో సేమ్ టైమ్ అది అజూర్ టైం యాక్చువల్గా, వీక్ డేస్ కూడా 5 o'clock ఉంటుంది. ఇఫ్ దర్ ఈస్ ఎనీ చేంజ్ నేను చెప్తాను. రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని లోడ్ చేసుకోవడం. మీకు కస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి, ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని మీకు python.env అని ఒకటి ఉంటుంది, అది ఎలా వాడుకోవాలి మీకు. సో దాంతో పాటు మీకు ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట, మీకు ఏ విధంగా కనెక్షన్ క్రియేట్ చేయాలా, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని చూస్తామండి మీకు. సో దాని తర్వాత ఆబ్వియస్ గా మీకు ఫైల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు ట్యూస్డే క్లాస్ లో ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలని చెప్పి. సో ఆ తర్వాత ఓఎస్ మాడ్యూల్స్ ఇలా చిన్నగా తీసుకెళ్తాను నేను. ఓకే, అది నా ప్లాన్. గుడ్. సో అగైన్ ప్రాక్టీస్ చేయాలండి బాగా, ఎందుకంటే పైథాన్ మీకు ఎంత ఎక్కువ తెలిస్తే దాని వాల్యూ అంత మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు పెరుగుద్ది అనమాట, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? Let me delete this.
Good then. See you tomorrow in the evening, 5 o'clock. Bye, folks.